విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా మీరు నేను మార్చగలము అనే గొప్ప సందేశాన్ని మీరు నేను వింటున్నాం. ఓకే, సో ఈ సందేశము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసులైన మనకు విశ్వాసంలో జీవించాలి కాబట్టి విశ్వాసం గురించి క్లియర్గా నేర్చుకోవాలి పిల్లరా. సో విశ్వాసం ద్వారా ఏ పరిస్థితినైనా నువ్వు మార్చుకోవచ్చు. అది ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఇప్పుడు నీ జీవితంలో ఏదున్నా ప్రభు పిలిచింది అందుకే పిల్లరా. మనల్ని రక్షించాడు అంటాం మనం. ఏంటి రక్షించాడు? ఎక్కడి నుంచి రక్షించాడు ఆయన? ప్రతి విషమ పరిస్థితి నుంచి మనల్ని రక్షించాడు. ఇప్పుడు ప్రతి ఆనందాన్ని అనుభవించే జీవితం మీకు మనకి ఇచ్చాడు యేసుప్రభు. దేవుడు యేసుప్రభు ద్వారా ఇచ్చాడు. ఆయన మరణించాడు, మనల్ని జీవింపచేశాడంటే ఏదో బతుకుతున్నాము శరీరంలో అది కాదు, కానీ ప్రతి దీవెనకు మనల్ని అర్హులు చేశాడు పిల్లరా. ఇక ఏ శాపగ్రస్తమైన జీవితము మనల్లో లేకుండా చేశాడు. అందుకే చాలా మంచి వాక్యం బైబిల్లో, అన్ని మంచి వాక్యాలే. నన్ను నిన్ను మరణము నుంచి దాటించి జీవంలోనికి ప్రవేశింపచేశాడు. జీవం అంటే స్వర్గం పోయేది కాదు పిల్లరా. చాలామంది క్రైస్తవులు కూడా కొద్దిగా దీన్ని చాలామంది యేసుని నమ్ముకున్నా స్వర్గానికి పోతాం. నో, యేసుప్రభుని నమ్ముకున్నాక చనిపోయిన తర్వాత స్వర్గానికి పోవడం కాదు గొప్ప సంగతి. యేసుప్రభుని నమ్ముకున్న ఆ క్షణమందే నువ్వు స్వర్గంలో ప్రవేశించావు. ఆ క్షణమందే ఆధార్ కార్డు నీకు ఇవ్వబడింది. ఎక్కడ? స్వర్గపు ఆధార్ కార్డు పిల్లరా. బైబిల్ చెప్తుంది నీ యొక్క పౌరసత్వము. అందుకే బైబిల్ మనతో ఏమంటుందంటే మనం పైనుంచి వచ్చిన వారం. సో అటువంటి గొప్ప జీవితంలోకి మీరు నేను ప్రవేశించి ఉన్నాం. అందుకే విశ్వాసం ద్వారా ఈ భూమి మీద సమస్తాన్ని మనం అదుపులో పెట్టగలం పిల్లరా. విశ్వాసం ద్వారా మన దగ్గర లేనిది ఏదైనా ఉంటే ప్రభు ఇచ్చినది దాన్ని తెచ్చుకోగలము. ప్రభు ఏంది ఏదన్నా ఉంటే దాన్ని తీసి పక్కన పడేయగలం. అందరిలాంటి జీవితం కాదు క్రైస్తత్వం. యేసుప్రభుని రక్షకుడు అంగీకరించిన తర్వాత నీ జీవితం కంప్లీట్గా టర్న్ తీసుకుంది సో అందుకనే ఆ జీవితంలో జీవించడానికి అతి ముఖ్యమైన ప్లాట్ఫామ్ ఏమంటే చూస్తున్నారా, వింటున్నారా? విశ్వాసం పిల్లరా. విశ్వాసము ఒక కరెన్సీ లాగా. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారనుకోండి, మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీకు ఏం కావాలి? అక్కడ కరెన్సీ కావాలి, డబ్బు కావాలి. డబ్బు ఉంటే ఏదైనా కొనగలను ఆ షాప్లో నుంచి. సో ఈ బ్రహ్మాండంలో ఆత్మీయ లోకంలో కానీ, భౌతిక లోకంలో కానీ, ఈవెన్ నీళ్ళల్లో కానీ, ఎక్కడున్న ఈ సృష్టిలో విశ్వాసము కరెన్సీ లాంటిది పిల్లరా. విశ్వాసం నీ దగ్గర ఉంటే ఎక్కడ పైన నువ్వు పాతాళంలో ఉన్న వ్యక్తిని కూడా నీ విశ్వాసం ద్వారా బయటికి తీసుకురావచ్చు. పాతాళపు స్థితిలో ఉన్న వ్యక్తి నువ్వు ఆకాశానికి నీ విశ్వాసం ద్వారా ఎక్కిపోవచ్చు. విశ్వాసం ద్వారా ఏ రోగి యొక్క జీవితంలోకి ప్రవేశించి ఆ వ్యక్తిని బయటికి లాక్కొని రావచ్చు. ఎట్లయితే యేసుప్రభు లాజర్ని లాక్కొచ్చాడు. యేసుప్రభు కాదు, పేతురు లాక్కొని వచ్చాడు. పేతురు కూడా చచ్చిపోయిన దోర్కాని ఎంతో కాలం సమయం అయిపోయింది, టైం వెళ్ళిపోయింది, ఆమె చనిపోయి వచ్చి పేతురు ఆమె దగ్గరకు వచ్చి ఆ వార్త విని, ఈమె చనిపోయిందనే వార్త విని ఆత్మీయ లోకంలోనికి ప్రవేశించి మరి డోర్కా యొక్క ఆత్మను తీసుకొని మళ్ళా ఆమె శరీరంలోకి ఉంచాడు పిల్లరా. పౌలు ప్రీచ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పైనుంచి పడి అక్కడికక్కడ చచ్చిపోతాడు, బిల్డింగ్ నుంచి కింద పడి. పౌలు కిందికి వచ్చి తన విశ్వాసం ద్వారా ఆత్మీయ లోకంలోకి వెళ్ళి తిరిగి ఆత్మను తీసుకొచ్చి ఆ వ్యక్తి శరీరంలో ఉంచి ఆ వ్యక్తిని లేపాడు. విశ్వాసానికి ఇంత శక్తి ఉంది పిల్లరా. అందుకే నమ్ముట నీ వలనైతే వాడికి నమ్మువారికి సమస్తమును సాధ్యం పిల్లరా. సో అటువంటి జీవితంలోకి నేను ప్రవేశించి ఉన్నా. అందుకే విశ్వాసంలో ప్రతి క్షణము మీరు నేను జీవించాలా. అప్పుడు మనం ప్రతి పరిస్థితిని విశ్వాసం ద్వారా మార్చవచ్చు. ఓకే, అది మన యాక్చువల్ టాపిక్. సో దాంట్లో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. వాక్యం గురించి నేర్చుకుంటాను గత 4-5-6 వారాలు అనుకుంటా. ఓకే, వాక్యం యొక్క ఇంటిగ్రిటీ, వాక్యం యొక్క సత్యత గురించి, నమ్మకత్వం గురించి, పరిశుద్ధ వాక్యం యొక్క బలము గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. జస్ట్ ఇప్పుడు నడుస్తున్న టాపిక్ యొక్క
విశ్వాసం సంబంధించిన టాపిక్లో. ఓకే, ఈరోజు విశ్వాసము ద్వారా ఈరోజు ఏం చెప్తానంటే టాపిక్ నాది, వాక్యము ప్రతి సమస్యకు సొల్యూషన్ పిల్లరా. తెలుగులో ఏమంటే సొల్యూషన్, ప్రభావమా, జవాబు అనుకో. ఓకే, సొల్యూషన్ తెలుసు కదా, మనందరూ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాం మనం. ఓకే, వాక్యము ప్రతి దానికి సొల్యూషన్. వాక్యం తప్ప ఏది లేదు ప్రపంచంలో. ప్రతి సమస్యను సాల్వ్ చేయగలది ఏదన్నా ఉందంటే వాక్యం మాత్రమే. ఓకే, ఎనియో యెషయా గ్రంథం 55:8-9. ఇక్కడ నుంచి మనం మొదలు పెడదాం మన ప్రయాణాన్ని. ఈరోజు టాపిక్ అదే, వాక్యం ద్వారా సమస్త సమస్యలకు సొల్యూషన్. వాక్యము సొల్యూషన్ అన్నిటికీ. వాక్యం సొల్యూషన్. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గం. ఓకే, ఇక్కడ చూస్తే ఇంకోసారి నాన్న ఒక్కసారి ప్లీజ్. 8లో అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇవే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నిన్న వారం ఇక్కడ స్టార్ట్ చేసాము, మళ్ళీ టైం లేక ముగించాము. ఓకే, సో ఎనీహౌ దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా మార్గము నీ మార్గం వంటి కాదు. మరి ఎట్లా ప్రభువా, నీ మార్గం మా మార్గం ఎట్లా వేరైతే ఎట్లా తెలుసుకుంటాం? నీ మార్గము ఎట్లా, నీ తలంపులు తెలుసుకుంటాము అంటే, కింద వాక్యాల్లో ప్రభు అంటాడు, నా వాక్యము ద్వారా మీరు నా తలంపులను నా యొక్క మార్గములను తెలుసుకోగలరు. 10లో అదే రాయబడింది. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్టు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యం సఫలం. మీరు బైబిల్లో అనేక చోట్ల చూస్తే ఎట్లా ఆయన ఆలోచనలు మార్గాలు తెలుసుకుంటామంటే తన వాక్యం ద్వారా. పిల్లరా, దేవుడు తన యొక్క మార్గాలను తలంపుల్లో ఎలా మన దగ్గరికి తీసుకొస్తాడంటే, ఎట్లయితే వర్షం వస్తుందో, హిమం వస్తుందో, ఇక్కడ వర్షం వస్తుంది. కొండ ప్రాంతాల్లోకి ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, చాలాసార్లు మీకు అర్థం కాకపోవచ్చు, హిమం మేము ఎప్పుడు చూడలేదే అని. మీరు హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు వర్షం పడదు, అక్కడ ఏం పడుతుంది? మంచు పడుతుంది. కొన్ని నేను నుండి వచ్చాను నేను, హిమమే నీళ్ళే, వర్షమే అది, కానీ ఆ టెంపరేచర్ వలన అది ఐస్గానే ఆడ పడుతుంది. ఓకేనా? మనకు కూడా అప్పుడప్పుడు ఇక్కడ చూస్తారు రాళ్ళు, అవి ఏమంటారు తెల్లు, వడగండ్లు. సో అది దేవుడు అంటున్నాడు, ఇద్దరు అర్థం చేసుకోవాలని. సో ఆ విధంగా నా వాక్యం వచ్చి మిమ్మల్ని తడుపుతుంది, మీరు ఫలించేట్లు చేస్తుంది. అంటే నా మార్గాలను, నా ఆ తలంపులను మీరు తెలుసుకునేటట్లా చేస్తుంది. నా వాక్యానికి ఆ శక్తి ఉందని. సో అందుకే ఇక్కడికి వచ్చినది పిల్లరా, ఉదయకాలం. ఎందుకు వచ్చాం మనము చర్చికి వచ్చినది, దేవుడు పిలిచిందేది అందుకు, మనకు తన తలంపుల్ని మార్గాలను తెలియజేయడానికి. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా, సంఘం అనేది ఇక్కడ మీరు వచ్చారే, ఇది ఎవరో ఒక మనిషి స్టార్ట్ చేసినది కాదు. ఇది దేవుని యొక్క లోపల నుంచి, హృదయంలో నుంచి పుట్టినది. దేవుడు సంఘాన్ని స్థాపించినది పిల్లరా. ఎందుకంటే తన యొక్క హృదయాన్ని పంచుకుని, తన విషయాలను మీతో మాట్లాడడానికి, తన వాక్యాన్ని మీకు తెలియజేయడానికి, తన తలంపులు మీకు తెలియజేయడానికి. అందుకే సంఘాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మీరు రావడానికి. ఓకే, 3 విషయాలు జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుని, మొదటిది వాక్యము, రెండోది ప్రార్థన, మూడోది సంఘం. మిమ్మల్ని పిలిచింది అందుకే. ఓకే, మీరు లాస్ట్ వీక్ కూడా నేను టచ్ చేసేదాన్ని. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనకు ఈ జవాబు ఉండదు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు. ఏం జరిగింది యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు? చాలామంది మనతో అంటారు, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావే, ఎందుకు వాటికి పోయినావు? ఈడ లేనిదేంది, ఆడ ఉండేదేంది? చాలామంది మీకు అడిగింటారు ప్రశ్న, నాకు కూడా చాలామంది ఆరంభంలో అడిగారు, ఎందుకు అడిగిపోయినావు? ఈడ లేనిదేంది, ఆడ ఉండేదేంది, ఎందుకు దాంట్లో దిగినావంట అంటే మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఏం లే, కొద్దిగా బాగుంటుంది, ఆడ మనసు నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది చెప్పలేరు ఎందుకు అది సరిగా వాళ్ళు. అట్లా కాదు పిల్లరా, నువ్వు యేసు క్రీస్తును ఏ క్షణము అంగీకరించావో, మతం కాదు తీసుకోండి. యేసు ప్రభు మత గురువు కాదు, మతం ఇచ్చేదానికి రాలా.
నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు జన్మనెత్తావు. నువ్వు మరో జన్మనెత్తిండేది నువ్వు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఈడ లేని ఆడేముందని పాపం వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు అదే ప్రశ్న అడిగేది. చాలా దుఃఖకరమైన విషయం అంటే ఈ వ్యక్తికి తెలియదు ఏం జరిగిందో, ఎవరు సంఘంలో కూర్చున్న వ్యక్తికి. అందుకే వాళ్ళకి జవాబు సరే ఈకపోవడం వలన దీన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక మతంగా మార్చుకున్నారు. వాళ్ళు మనల్ని మతం అని పిలుస్తారు వాళ్ళు. నో, ఇట్స్ నాట్ దాట్. నువ్వు యేసు ప్రభుని ప్రభువా అన్నప్పుడు నువ్వు మళ్ళా జన్మించావు. అర్థం చేసుకోవాలని ఈ మాట చెప్తున్నా. ఈ పదం వాడకూడదు నేను. మనోళ్ళు అంటారు కదా, మన భారతదేశంలో అంటారు కదా, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తలరా నువ్వు, ఇది నీకు కావాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తితే తప్ప ఇది నువ్వు చేయలేవు. చాలామంది మన దేశంలో మన యొక్క ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతాడు, ఆవు గాడిదు ఎందు అవి లేదు. కానీ మరో జన్మ అనేది ఉంది పిల్లరా, క్రొత్త జన్మ అనేది ఉంది. అది ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించిన క్షణమందే నువ్వు తిరిగి జన్మిస్తావు. ఒక క్రొత్త జన్మ నీలో జరుగుతుంది. శరీరం అదే, మీ అమ్మ మీ నాయన నుంచి మమ్మీ డాడీ నుంచి వచ్చిన శరీరమే. శరీరంలో ఏం మార్పు ఉండదు, కానీ శరీరంలో కూడా మార్పు వస్తుంది నువ్వు ప్రభులో ఉండే కొద్దీ. అది కూడా బైబిల్లో రాబడింది, నీ యవ్వనం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. నువ్వు అలా చేసుకోగలవు నీ శరీరాన్ని. రెండవది, ఆ శరీరం అదే, కానీ నీలో ఉన్న ఆత్మ యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ పాత ఆత్మను దేవుడు తీసివేసి నీకు ఇంకో జన్మనిచ్చాడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి నికోదేమస్ వచ్చినప్పుడు యేసు ప్రభుతో అంటాడయ్యా, నువ్వు చేసానే కార్యాలు చూస్తూ ఉంటే నువ్వు మాలాంటి వ్యక్తివి కాదు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడివి అని మాకు తెలుస్తుంది అన్నప్పుడు స్ట్రైట్గా యేసుప్రభు ఆ వ్యక్తితో ఏమనంటే, నువ్వు క్రొత్తగా జన్మిస్తే కానీ ఇలా నాలా నువ్వు జీవించలేవు ఈ భూమి మీద అన్నాడు. సో నేను యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు క్రొత్త జన్మను ఎత్తాం మనము. అందుకే పౌలు ఇంకా మంచిగా అంటాడు ఇంకో చోట, 2 కొరింథీ 5:10 అంటాడు, ఒకడు యేసు క్రీస్తు నందున్న ఎడల వాడు, చెప్పండి వాడు, చెల్దమే గట్టి చెప్పాలి, వాడు నూతన, పాతవన్నీ పాత జీవితం లేదు ఇప్పుడు ఆ వ్యక్తిలో, ఆ ఆత్మలో. అంతకుముందు నేను హలో కొత్త జన్మని ఎత్తడం జరిగింది నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు. అందుకే నేను బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది. బాప్తిసంలో నేను భౌతికంగా దేవుడు ఇది అర్థం చేసుకొని నీకు ఏం జరిగిందో అని తెలియజేయడానికి బాప్తిసం పెట్టాడు. అందుకే ఆ పాత జీవితం చచ్చిపోయినా, నేను నీళ్ళలో మునిగినప్పుడు గుర్తేంటి, నేను చనిపోయినా, పాత జీవితం లేదు. ఇప్పుడు నాతో ఉండేది కొత్త జీవితం. నేను ముందర చూడండి, ఆ కొత్త జీవితానికి, ఆ కొత్త ఆత్మకు, ఆ కొత్త జన్మకు తండ్రి ఎవరు? దేవుడు. అంతకుముందు నా ఆత్మకు తండ్రి ఎవరు? సాతానుడు. పిల్లరా, అపవాది సంతానమా అంటాడు యేసుప్రభు ఒక చోట, పాము పిల్లలారా అంటాడు ఒక చోట. అర్థమైందా? సర్ప. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన రోజు నాకు ఏం జరిగిందంటే, నేను లిటరలీ ఈ సృష్టి అంతా గమనిస్తుంది. ఆ సమయంలో దేవుడు నన్ను తన బిడ్డగా అంగీకరించి తన నేచర్ని నాలో వేశాడు. నేను క్రొత్తగా జన్మించాను ఆ రోజు. అందుకే ఆ క్షణం నుంచి నాకు ఈ భూమి మీద ఆధార్ కార్డు ఉంది, ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి. ఇంకో ఆధార్ కార్డు ఉంది నా దగ్గర, ఏంటంటే అది నేను పౌరసత్వం నాది పరలోకం. పిల్లరా, అందుకే ఎప్పుడు విడిచిన ఈ లోకాన్ని నేను స్వర్గానికి వెళ్తా, ఎందుకంటే నా ఇల్లు ఏడుంది? స్వర్గంలో ఉంది. అంతవరకు ఇక్కడ ఎందుకున్నానంటే ఆయన పని కొరకు. అందుకే మనల్ని ఇంకో మంచి పేరు పెట్టాడు దేవుడు, అంబాసిడర్ అని, తెలుగులో రాయబారి అంట. ఎవరు మనము? రాయబారులు. అమెరికా రాయబారి ఇండియాలో ఉన్నాడు, కానీ ఆయన ఇండియన్ కాదు, ఇండియాలో ఉన్నాడు అంతే. ఇక్కడ తింటాడు, తాగుతాడు, ఇక్కడ పడుకుంటాడు, అన్నీ చేస్తాడు, ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పుడు తన యొక్క దృష్టి అంతా ఏ దాని మీద ఉంటుంది? ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో అంబాసిడర్ యొక్క పని అది. ఇక్కడ ఎందుకున్నాడంటే తన దేశాన్ని ఇక్కడ అందరికీ తెలియజేయడానికి, దేశం గురించి, దేశం యొక్క
పరిస్థితుల గురించి. ఎగ్జాక్ట్లీ నేను అందుకే ఉండేది. అందుకే ఇది మతం కాదు, ఇది కులం కాదు, ఇది ఏదో దిగడం కాదు, లేకుంటే ఆడలేనిది ఈడ ఏముంది కాదు. ఆడ మరణంలో ఉంటే నేను ఇప్పుడు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత జీవంలోకి ప్రవేశించాను. ఇంకా డీప్గా నువ్వు పోవాలంటే నువ్వు దైవత్వంలోనికి ప్రవేశించావు. ఒకప్పుడు నా తండ్రి అపవాదే, ఇప్పుడు నా తండ్రి స్వయాన దేవుడు నా తండ్రిగా ఉన్నాడు. అంత గొప్ప జీవితం ఇది. అందుకే ఆ క్షణం నుంచి మిమ్మల్ని నన్ను సంఘములో పెట్టడం జరిగింది. అందుకే దీన్ని గ్రీక్ పదంలో ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అంటే లోకం నుంచి వేరుపరచబడిన వారలారా అని అర్థం. మనం ఎక్కడి నుంచి వేరుపరచబడ్డాం? లోకస్తులం కాదు. మనము ప్రభువారము, మనము పరలోక రాజ్య నివాసులము. బైబిల్లో ఇంకా మంచిగా రాయబడింది, నిన్ను అపవాది యొక్క రాజ్యం నుంచి విడిపించి తన కుమారుడు యేసుక్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశింపచేశాడు అని రాయబడింది. సో రక్షణ అంటే ఏదో జోక్ కాదు, ఇదేదో తెలియక చాలామంది పాపం మాకు బాగలేకపోయా ఆరోగ్యము, మా పాపకి దేవుడు బాగు చేసినాక నమ్ముకున్నామని, లేకుంటే ఏదో ఒకటి కష్టాలు ఉంటే మాకు ఇడిపించాడు. దేవుడు అద్భుతం ద్వారా నిన్ను తీసుకొచ్చాడు రాజ్యంలోనికి. కానీ చాలా గొప్ప కార్యం జరిగింది. ఇక నీకు మరణమే లేదు. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీకు మరణం లేదు. శరీరంలో కూడా ఓకే, ఇప్పుడు దాంట్లో పోకూడదు. అన్ని మరణాల నుంచి విడిపించాడు దేవుడు నీకు నాకు. అంత గొప్ప జీవితం మనకు లభించింది ఇప్పుడు. సో ఈ జీవితాన్ని పొందుకున్న మిమ్మల్ని నన్ను దేవుడు తన తలంపులు, తన యొక్క మార్గాలు తెలియచేయడానికి సంఘంలో పెట్టాడు. సంఘంలో పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క వాక్యాన్ని వర్షంలాగా హిమములాగా కుమ్మరిస్తూ ఉన్నాడు. పుట్టిన వెంటనే అపొస్తలులు ఏం చేసేవారు? వాక్యమే చెప్పేవారు. ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు ప్రయాణిస్తాడు మన జీవితంలోకి, మనతో మాట్లాడతాడు. ఎట్లయితే వర్షం వచ్చి భూమిని తడుపుతుంది, విత్తనానికి శక్తి ఇస్తుంది, అది విత్తనం పుట్టిస్తుంది, మనం తిని బ్రతుకుతున్నాం. అంతే వాక్యం కూడా అంత అవసరమైంది నా జీవితాలకి. అందుకే వాక్యం లేకుంటే బ్రతకలేం మనం. ఇంకో విషయం కూడా ఏమంటే, వాక్యానికి మనం పుట్టాం పిల్లరా. మన తండ్రి ఎవరు? వాక్యం పిల్లరా. మరి వాక్యం ఎవరు? దేవుడు పిల్లరా. దేవుడు ఎవరు? యేసు ప్రభువు. సో అందుకనే మీకు నాకు సంఘానికి రావడము అతి ప్రాముఖ్యమైనది. అందుకే సాతాను అడ్డగిస్తాడు సంఘానికి రాకుండా. వానికి ఇంకో ముఖ్యమైన పని ఏమో తెలుసా? నువ్వు వాక్యం పట్టుకోకుండా చేయాలని నీ మీద ప్రయత్నం చేస్తా అంటాడు. వాడికి తెలుసు నువ్వు వాక్యం పట్టుకున్నావు అనుకో, అన్నీ పట్టుకున్నట్లే నీ జీవితంలో. సో అందుకనే నా జీవితంలో వాక్యం అతి ముఖ్యమైనది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే పిల్లరా, అందుకే సంఘం ఎప్పటికీ వాక్యం బోధించేదిగా మనం చూస్తాం బైబిల్లో. ఈరోజు కూడా వాక్యమే బోధించడం జరుగుతుంది మీకు. ఓకే, ఒక వాక్యం చదవండి. అందుకే చూడండి, పౌలు అంటారు వాక్యం లేకుంటే మీలో కార్యం జరగదు అని. 1 తెస్సలోనిక 2:13 ఎవరైనా చదవండి, ఫటాఫట్ చదవండి. చాలా విషయాలు ఉన్నాయి. తొందర చదవండి ఆయన. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేము మానక దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాం. ఆ వాక్యమే ఏంటన్నమా? ఆ వాక్యమే చెప్పండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. మీలో కార్యము కలగజేసేది ఏంటంటే దేవుని వాక్యం. అంటే ఏంటి? నీలో ప్రతిదీ తెచ్చిచ్చేది దేవుని వాక్యం. నీకు విజయంలో నడిపించేది, ఆరోగ్యంలో నడిపించేది దేవుని వాక్యం. నేను అందుకే ఈ టైటిల్ ఏంటింది ఈరోజు? వాక్యము సొల్యూషన్ పిల్లరా ప్రతి దానికి. ముందు చూడండి, ఆయన నీ నోట్లో వాక్యం ఉంటే అనుక్షణము ఊపిరి తీసుకుంటా అన్నట్లుగా, శరీరం బ్రతుకుతా అనేది ఊపిరి తీసుకోవడం అన్న, నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే అనుక్షణం ప్రతి సమస్యకు సొల్యూషన్ దేవుని వాక్యం. అదే ఈరోజు నేను ప్రీచ్ చేసేది.
అంత శక్తి ఉంది దేవుని వాక్యంలో. పౌలు అంటాడు అదే కార్యం జరిగిస్తాండేది, నిన్ను సిద్ధుడిగా చేసేది దేవుని వాక్యం. ఓకే, అందుకని దేవుని వాక్యం గురించి ఏం రాయబడింది? సామెతల గ్రంథము 12:4 పిల్లరా చూడండి ఏం రాయబడిందో. 12:6 చూడండి 12:6. భక్తిహీనుల మాటలు, జాగ్రత్తగా వింటే చాలా ఇంపార్టెంట్ మాట ఇది. 12:6 చదువు నేను. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి. చూసారా అమ్మా, భక్తిహీనుల మాటలు నరహత్య చేయువారులాగా పొంచు. సింపుల్ గా తెలుగు భాషలో చెప్తా, అనంతపురం భాషలోనే. భక్తులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరగని వారు. ఇంకోటి చెప్తున్నా, భక్తులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగియు వారి నోటిలో వాక్యము లేనివారు. వాక్యము లేనివారంట నరహత్య చేయు వారిలాగా. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు, వాక్యం నీ నోట్లో వాక్యం లేకుంటే నిన్ను నువ్వు హత్య చేసుకున్నట్లే. అది తప్ప వేరేది నీ నోట్లో ఉంటే సొల్యూషన్ దొరకదు నీ సమస్యకు, కానీ నువ్వు హత్య చేసుకుంటావు నీ జీవితాన్ని. అందుకే కింద ఏమంటాడు? దాని కింద యథార్థవంతుల నోరు వారిని విడిపించు. ఎవరు యథార్థవంతులు అంటే? ఎవరు? నీతిమంతులు. యాక్చువల్గా ఇంగ్లీష్లో అప్రైట్ అని రాబడింది రైచియస్ పీపుల్. యేసు రక్తంతో కడగబడిన మనము నీతిమంతులం పిల్లరా. తెలుసు కదా నీతిమంతులు అంటే ఎవరు? మళ్ళీ పాస్ట్ అనుకునేవారు, తెల్లబట్టలు వేసుకునే వాళ్ళు. యేసయ్యను ప్రభువుగా స్వీకరించిన మరుక్షణం నుంచి నువ్వు నీతిమంతుడవు. దేవుని నీతి నీకు ఇవ్వబడింది. ఎంత నీతిమంతుడు నువ్వు? యేసయ్య ఎంత నీతిమంతుడో, నేను ఇంకో మాట చెప్తున్నా, దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతులం మీరు. నేను ఏంటి నీతిమంతుడు అంటే? అనుక్షణము దేవుని ఎదుట నిలబడే అర్హత, తండ్రి అని పిలిచే అర్హత. అందుకే బైబిల్లో 54:10 తీకండి, నా నీతిని వారికి ఇచ్చి ఉన్నాను అంటాడు. ఎవరు? యెహోవా దేవుడు. అంత నీతిమంతులం మనం. అందుకే నోట్లో ఎప్పుడు ఏముండాలా? నేను ఎవరిని? నీతిమంతుణ్ణి. తప్పు జరిగిపోయిందా సారీ చెప్పు, కానీ నేను పాపాత్ముని అన్నావా వద్దు, వేరే సబ్జెక్ట్ అది, నేను పోను, దాన్ని టైం లేదు. అది నీతిమంతుడు. దట్స్ హలో, నీతిమంతుడు ఏం చేశాడంట? ఎట్లా విడిపించబడతాడు నీతిమంతుడు? చెప్పాలా? నా నోటి ద్వారా నేను అనుక్షణము విడిపించబడతా. నేనే ఈనాలు ఇక్కడ ముందర చూడాలా, నోటి ద్వారా నేను విడిపించబడతా. చిన్న ఉదాహరణ మీకు, 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన రోగి ఎలా విడిపించబడింది? చెప్పండి, ఎలా విడిపించబడింది? గట్టి చెప్పండి ప్లీజ్, టైం లేదు. నిజమా? ఎట్లా చెప్పండి, పర్లేదు, నేను కొట్టను మీకే. కొంతమంది విశ్వాసం ద్వారా, కొంతమంది, నేను చెప్తున్నా నోటి మాట ద్వారా. మీరు అనొచ్చు, లేదు సార్ ముట్టుకోవడం ద్వారా అని. కాదు, నోటి మాట ద్వారా. అది సెకండ్ స్టేజ్. చూడండి 9:37 చదవండి. మత్తయి సువార్త 9:21 పెట్టినాను. మత్తయి సువార్త 9:21. ఆమె ఏం చేసేది తెలుసా? ఏ రోజు సువార్త విని యేసు ప్రభుని లోపల రక్షకుడుగా అంగీకరించిందో, ఇదిగో ఈరోజు ప్రీచ్ చేస్తాననే సిస్టర్ వింటాను కదా, ఆ పని మొదలుపెట్టింది. ఏం పని? చదవండి. నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే, చూసిరా, నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి, చూసా ఏం చేసేదంటే ఈమె తనలో తాను అనుకొని, చెప్పాల, తనలో తాను అనుకునేది, కన్ఫెషన్ చేసేది. ముట్టక ముందు ఈమె వేరే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయింది, అందుకే ముట్టగలిగింది. ఇప్పుడు చెప్పండి ఏం చేసిందంటే ఆమె తనలో తాను, ఏంటైనా పెట్టలే, వేరే వర్షన్ తీసుకోవచ్చు కదా దాన్ని శివాజీ. తనలో తాను అనుకంటే తను, ఇప్పుడు నేను చెప్తానని నీతిమంతురాలు ఎట్లా విడిపించబడతారంట? తను నోటితో, తను ఆల్రెడీ స్టార్ట్ చేసింది. యేసయ్య వస్త్రం ముట్టుకుంటే నేను స్వస్థ పొందుకుంటా, యేసయ్య స్వస్థ. అప్పుడు తెలిసింది యేసయ్య వచ్చినాడు ఈ ఊర్లోకని. అప్పుడు పోయి ముట్టింది. నేను చెప్తున్నా ఏం ముట్టిందో? విశ్వాసం పిల్లరా. ఎందుకు? ఆమె మాటికి చెప్పడం ద్వారా ఏం పుడతాను ఆమెలో? విశ్వాసం. అందుకే యేసు ప్రభు కన్ఫర్మ్ చేశాడు. ఏమంటే ఆమెని స్వస్థపరిచిండేది?
నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. ఇంకోటి బ్రహ్మాండమైన మాట అంటాడు యేసు ప్రభు, నాలో నుంచి ప్రభావం. నేను చెప్తున్నా, నువ్వు కన్ఫెస్ చేస్తావు అనుకో, అనుక్షణము, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా రక్తం అంతా ఆరోగ్యంతో నిండి ఉంది, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నా ఎముకల్లో సామర్థ్యం ఇచ్చినందుకు అన్నాడు. ఇడిచిపెట్టండి ఫీలింగ్స్ని, సత్యాన్ని వెంబడించండి. నువ్వు ఎంత వాక్యం చెప్తూ ఉంటావో యేసు ప్రభుని నువ్వు తాకుతావు. అప్పుడంటే భౌతికంగా ఉన్నాడు ఆయన, ఇప్పుడుంటే మనం పోతాం కారు వేసుకొని పదాంప బట్టలు పట్టుకుందామని. ఇప్పుడు లేడే, కానీ ఉన్నాడు. ఇప్పుడు లోపలే ఉన్నాడు ఆయన, అప్పుడు బయట ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి జీవిస్తాను శరీరంలో. కానీ తను పనిచేసే విధానం ఏంటి? నీ నోటి ద్వారా. ఎప్పుడైతే నువ్వు కన్ఫెస్ చేస్తున్నావో నీ ఫెయిత్ ఏం చేస్తుంది? కులపు ఏం చేస్తుంది? చెప్పు, ఏం చేస్తుందో? నీ విశ్వాసం తాకుతాను దాన్ని. అంతేకాకుండా ఏం చేస్తుంది? తనలో నుంచి ప్రభావాన్ని లాగుతుంది. నీతిమంతుడు ఎట్లా విడిపించబడతాడు చెప్పాలా? ఎట్లో? తన నోటి ద్వారా. కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు పిల్లరా, డబ్బు గొల్లలు చనిపోయారు. నేను చూశాను, రాజకీయ నాయకులు చనిపోయారు, అధికారులు, పెద్ద పెద్ద అధికారులు, డాక్టర్లు చనిపోయారు పాపం. ఎందుకు కాపాడలే అవన్నీ? కానీ ఇక్కడ బైబిల్లో ఏముంటుంది తెలుసా? నీతిమంతుని నోరు. హలో, నేను చెప్తున్నాను మీకు పిల్లరా, సాతాను నుంచి కాపాడేది తెలుసా? నీ నోరు. అంత సామర్థ్యం ఉంది నీ నోట్లో. దేవుని వాక్యం ఉంటే ప్రతి దానికి సొల్యూషన్ అదే. ఏమేం చెప్తున్నా? నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే నువ్వు చనిపోవాలన్నా కూడా, హలో, కరోనా ఒక ఏదో చంపేసింది చాలామంది కదా, నువ్వు యేసు ప్రభు బిడ్డవే, నువ్వు చనిపోవాలన్నా కూడా, మామూలు చనిపోవాలన్నా కూడా నువ్వు చావవు. నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే. చావు నుండి చంపలేదు. అందుకే క్రైస్తవుల చావే వేరు. క్రైస్తవుల్ని బైబిల్ చచ్చిపోతాడు అందు, నిద్రించాడు అంటుంది. అంటే నువ్వు చెప్పాలా ప్రభుతో, నేను రావాలనుకుంటున్నాను. ఇంకా పౌలు అంటాడు కదా, నేను పోవాలన్నాను కానీ మీకు సువార్త చెప్పాలని ఇంకొంతసేపు టైం ఉండాలి. అది మన డెత్. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పా, హాస్పిటల్లో పడి పైపులన్నీ వేసుకొని అలా అట్లా కాదు పాకుండా. నో, దట్స్ ఏ ఇన్సల్ట్, దట్స్ ఏ ఇగ్నోరెన్స్, దట్స్ ఏ ఏమంటారు, జ్ఞానం లేకపోవడం వల్లనే. ఓకే, కోవిడ్ టైంలో అలా చాలామంది చనిపోయారు. కానీ బైబుల్ అంటుంది, ప్లరా, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్, నీ నోట్లో వాక్యం. ఎందుకు? ఏం వాక్యం నీ నోట్లో ఉండేది? రాజకీయ నాయకులు చెప్పిండేది కాదు. జీవో వస్తుంది, నేను టీచర్ అయిపోతాను, ఓకే అయితే కాండి, దాంతో నాకు నేను చెప్తానేది మీకు దేవుని వాక్యం. ఏమన్నాడు దేవుడు? చదివారు కదా, నా వాక్యము, నేను పంపించిన నా వాక్యం నా దగ్గరికి వ్యర్థంగా మరలి రాదు, నేను పంపించిన దానిని అది నెరవేర్చి తిరిగి వచ్చును. ఆ వాక్యం నువ్వు పంపించినప్పుడు ఆయన దగ్గరికి వాపస్ పోదు. ఆ వాక్యం నీ నోటి నుంచి విడుదలైన వాక్యము. ఏ వాక్యం నువ్వు చెప్తున్నావో అది పిల్లల గురించి, ఆరోగ్యం గురించి, డబ్బు గురించి, ఆ వాక్యము నెరవేర్చే ఆయన దగ్గరికి వెళ్తుంది. దానికి ఇచ్చిన ఆజ్ఞ అది దేవుడు. నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుడే ప్రయాణం చేస్తాడు పిల్లరా నీ పక్షంలో. అందుకే చూడండి, ఇంకో చోట 6:12 చదువు. నేను సామెతల గ్రంథం 6:12 6:2 చదువు. నేను చూడండి ఏం మాట. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. చూసారు పిల్లరా? హలో, నీ నోట్లో దేవుని వాక్యం లేకుండా వేరే ఏదన్నా ఉంటే నువ్వు ఏం పడినావంట? చిక్కుబడినావు, పట్టబడినావు. మౌత్ ఈజ్ ఏ డెస్ట్రాయర్ అండ్ మౌత్ ఈజ్ ఏ డెలివరర్ ఆల్సో. నోరు డెస్ట్రాయ్ కూడా చేస్తుంది నీకు, నువ్వు పట్టబడేటట్లు చేస్తుంది, చిక్కుబడేటట్లు చేస్తుంది. అదే నోరు నిన్ను విజయంలో కూడా నడిపిస్తుంది. అంత శక్తి ఉంది. నేను మీకు మాట చెప్తున్నా, బాధపడద్దండి, సత్యం చెప్పాలి కాబట్టి చెప్తాను. బాధ అయితే అవుతుంది కానీ చెప్పక తప్పదు. నువ్వు ఈ రోజున్న
స్టేజ్కి కారణం, స్టేటస్కి కారణం. తప్పుగా అనుకోద్దండి, తండ్రిగా చెప్తాను. అది ఏ శరీరంలో నీ స్థితి, నా శరీరంలో నా స్థితి. నేను నా గురించి చెప్పుకుంటాను. మీ శరీరాలలో ఉన్న మీ స్థితికి కారణం. వెంకటలక్ష్మి వింటాను కదా బంగారులో, డిపార్ట్మెంట్ ఫోన్ ఏం రాలేదు కదా. వీళ్ళు పాపం ఉద్యోగస్తులు సమస్య ఈడున్నా కూడా ఈడ్చిపెట్టరు వాళ్ళు. హలో, నువ్వు ఈరోజు నీకున్న కండిషన్కి కారణం నీ నోరు. పచ్చి పరమ నిజం ఇదే, సత్యం చెప్తాను నేను. నీ శరీరంలో ఏ స్థితి ఉందో దానికి కారణం నీ నోరు. ఈరోజు శరీరమే కాదు, ఆర్థికంగా ఏదైనా సరే. జస్ట్ నేను మెయిన్ కాంటెక్స్ట్ కోవిడ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి శరీరం నీ అనారోగ్యానికి కారణం, నీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడానికి కారణం ఎవరు చెప్పు? ఎవరు చెప్పండి, చెప్పరు మళ్ళీ వాళ్ళు. మీ నోరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దానికి కారణం నీ నోరు. గుడ్ న్యూస్ చెప్తున్నా, ఇంతవరకు మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు ఈ స్టేటస్ నీదే. అక్క వింటానావా సిస్టర్? వినండి, ఇది డాక్టర్ దగ్గర పోయి ఎంతసేపు పొడిపించుకుంటాం తల్లి. నా మాట వినండిరా. ఈ టైంలో మీరు అంటే ఎట్లా చెప్పు, నోరు తెరిచి. ఇంకా టైమే కాదు, ఇంకా ఆరంభం. అమ్మ సునీత, హలో, జాగ్రత్త వినండిరా. ఈరోజు నీ స్థితి ఇంతవరకు మాట్లాడిండి, అది అశుభ వార్త. శుభవార్త ఏమో తెలుసా? ఈరోజు నువ్వు నిర్ణయించుకుంటే, ఈ క్షణం నువ్వు నిర్ణయించుకొని, చదువుకున్నాం కదా, నీతిమంతుడి నోరు జీవపు ఊట. ఆ తర్వాత ఏదే నీతిమంతుడు విడిపించబడతాడు. ఏదాంతో? నోటితో. నీతిమంతుడు తన నోటి ద్వారా విడిపించబడతాడు. నేను చెప్తున్నా, నీ ఈ రోజు స్టార్ట్ చేయి. ఇప్పుడు ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయి. ఏంది? దేవుని వాక్యం చెప్పడం. సమస్య ఏమంటే మనం ఏమనుకుంటామంటే మాటలని, ఏం లేదు సార్, పెద్ద స్టోరీ చెప్తారు మీరు మాటల గురించి. అదే శబ్దము, సౌండ్, ఊరికే ఏదో అంటే నేను మన యొక్క వ్యవహారం అట్లుంటుంది. మాటలను తీసుకొని అదేదో సౌండ్ అనుకుంటాము. ఇట్స్ నాట్ ఏ సౌండ్, ఇట్స్ ఏ సీడ్. నాన్న, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇత్తనం రా బాబు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇత్తనం, నువ్వు విత్తుతున్నావు నీ భవిష్యత్తు కోసము. అందుకే నువ్వు ఎప్పుడైతే అంటావో, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది, నా తిండిని నీటిని నా దేవుడు పరిచాడు, నా దేవుడు నా తిండిని నీటిని దీవించి, వింటున్నారు కదా, రోగాన్ని తొలగించేశాడు, నా దేవుడు నా శరీరంలో ఉంటానాడు. ఇది ఆయన మందిరము, దీన్ని ఎవ్వరూ పాడు చేయలేరు గాక. ప్లరా ఇంకా స్వస్థత వాక్యాలు. హలో, తీసిపోతుంది, ఇది పోయేటప్పుడు మర్చిపోద్దని నేను ప్రతి వారం చెప్పేది. మరి అదే పనిగా హీలింగ్ వాక్యాలు దీంట్లో రాయించాం. చాలా బ్రహ్మాండమైనటివి. నాకు అనిపిస్తుంది ఇది నేర్చుకోండి. నేను క్విజ్ కూడా పెట్టాలనుకున్నాను దీంట్లో నుంచి. దాంట్లో నుంచి, దీంట్లో నుంచి కాదు. ఇది ఎట్లా చదవరు మీరు, నాకు తెలుసు. ఇది ఈ లిస్టులో దసరా టైంలో అప్పుడు బాగా నేర్చుకోండి. నేను చెప్తున్నా పిల్లరా, ఇది ఆడ పెట్టేసే దినం రాళ్ళ మీరు. అంటే కంఠసం కొట్టి 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 పేపర్ ఉండకూడదు. ఇంకా నేను చెప్తున్నాను, లేస్తునే పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం. మీకు టైం లేదు కాబట్టి అట్లీ వాష్రూమ్లో చెప్తా ఉండండి. చూడండి ఎట్లా ఉండదు మీ పరిస్థితి. హలో, నిజం చెప్తాను పిల్లరా, మాటలు విత్తనాలు బంగారు నైనా, విత్తనాలు అవి మొలుస్తాయి, నీ జీవితాన్ని బాగు చేస్తాయి. నీ నోట్లో దేవుని వాక్యం ఉంటే ఏ దయ్యము నిన్ను బంధించలేదు. ఈ సృష్టిలో ఉన్న ఏ దయ్యము నిన్ను బంధించలేదు. దేవుని వాక్యం నీ నోట్లో ఉంటే. నిజమేదే. ఏ సమస్య వచ్చినా నీ నోట్లో ముందు నుంచే దేవుని వాక్యం ఉంటే అది సమస్యగానే ఎంచో నువ్వు. ఆ సమస్యలు ఇరిగిపోతాయి నీ జీవితంలో. పౌలు శీలల్ని వాళ్ళు బంధించి లోపల జైల్లో వేసే వీళ్ళు ఏం చేస్తున్నారు నాన్న? వీళ్ళు పాటలు పాడుతున్నారు. పిల్లరా, స్తుతిస్తున్నారు. అక్కడ రాయబడింది, స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. దెర్ ఈస్ నో రిమోట్స్. లైక్ ఏమి ఇట్లయిపోయా, గొనుగుడు సణుగుడు లేదు. భయంకరంగా కొట్టారు పిల్లరా, భయంకరంగా బంధించి పెట్టారు. రేపు ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, ఉంటామో లేదో భూమి మీద తెలియదు. ఆ విధంగా లోకపరం. కానీ లోపల వీళ్ళకి తెలుసు, ఐఎమ్ అండర్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్.
దయ్యాలు ఇవన్నీ చేస్తాండేది. ఇప్పుడే దయ్యాల్ని తీసినామాడ. ఆ దయ్యాలు ఇవన్నీ ప్లాన్ చేసి ఇరిగించి ఇక్కడ కొట్టించే అయినా వరీ కామేమో అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం విడిపించింది వాళ్ళని బంధకాల్లో నుంచి? నోరు పిల్లరా, వారి నోరు. వాళ్ళు అన్నారు అనుకో, ఏంది ప్రభా, ఏంది ఇట్లా చేసేవి, నేను నమ్ముకొని ఇటుకొస్తే వర్షం వచ్చినా పోతాంటే చర్చికి, ఏం చేసావు నువ్వు అన్నవా? అట్లే ఉంటాయి, బేడీ అట్లే ఉంటాయి నీకే జీవితాంతం. నువ్వు ఆయన చేయడు. సి హలో, నువ్వు ఒక యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరించిన బిడ్డకి ఒకటి మాత్రము సాలిడ్ ఫౌండేషనే ఉండాలా. హలో, ఏం తెలుసా? దేవుడు ప్రేమమయుడు. తన ఊహల్లో కూడా నీకు చెడు చేయడు ఆయన. ఎవడన్నా టీవీలో చెప్తా అంటే చెప్పనండి, బంద్ చేయండి. ప్రీచింగ్లో హలో, నరకం నుంచి వచ్చే మాట ఇది. ఏం తెలుసా? దేవుడు నిన్ను శపిస్తాడు, దేవుడు నాశనం చేస్తాడు, దేవుడు పగ తీర్చుకుంటున్నాడు. నేను ఏందుంది ఆయన ముందర పగ తీసుకున్నానికి? పగ తీర్చుకున్నావు అంటే నువ్వు రక్షణ పొందుకోకముందే చీల్చి పడేయాల్సింది మనల్ని. భయంకరమైన దుర్మార్గులం కదా మనం రక్షణ పొందుకోకముందు. అప్పుడే చీల్చినోడు ఇప్పుడు గర్భంలో పుట్టావు ఆయనకు. నువ్వు తల్లివై ఉండి బిడ్డను తీసినాక తండ్రివై ఉండి నువ్వు చంపాలనుకో, వాడు ఇక దుర్మార్గుడైనా కూడా. చూశారు కదా ప్రపంచంలో దుర్మార్గులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు మంచోడే అంటారు. అయ్యా ఫోన్లేండి ఎడ్స్ పెట్టమంటారు. నువ్వు నీకంటే మంచోడు అనుకున్నావు. దేవుడు నీ మీద పగ తీర్చుకునేదానికి ఆయన ఏ కోసాన నువ్వంటే అసహ్యపడేవాడు కాదు. నువ్వు పుట్టకముందే తెలుసు నువ్వు ఈరోజు 1 సెప్టెంబరు ఏం చేస్తావు, నువ్వు తతంగం నడుపుతావని. ఆయన నీ తతంగం చూసి తతంగాన్ని చూసి అప్పుడే ఎన్నుకున్నాను నిన్నే, నీ తను బిడ్డగా. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఫౌండేషన్ నీకు ఏంది ఉండాలంటే, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నేను లేకుంటే చెప్పకూడదు కానీ ఈ మాట నిజం అదే. నేను లేకుండా ఆయన బతకలేడు అనే ఫీలింగ్లో నువ్వు ఉండాలా. బతకలేడు కాబట్టి ఇటుకు వచ్చినాడు, యాటికి భూమికి. ఆయన నువ్వు లేకుండా ఉండలేడు. నువ్వు తన లోపల నుంచి వచ్చిన దానివే. శరీరాన్ని పుట్టించిన తల్లి తండ్రికి అంత ప్రేమ ఉంటే ఆత్మని పుట్టించిన ఆయనకి ఎంత ప్రేమ ఉండాల. నువ్వు రక్తం కారిస్తేవి డెలివరీ రోజు. నీకంటే మంచోడు కాబట్టి ఆయన నీ కొరకు సర్వాన్ని కాడ్చి పాతాళంలో పోయి 3 రోజులు నీ కోసం నివాసం చేసి వచ్చాడు ఆయన. ఇప్పుడెందుకు నీ మీద పగ తీర్చుకుంటాడు? సో ఓకే, సో ది పాయింట్ ఈజ్ ఎక్కడ మనం సమ్టైమ్స్ లైక్ ఓకే పౌలు శీల చూడండి ఎందుకు ఎట్లా విడిపించబడ్డారు. పిల్లరా, వాళ్ళకు తెలుసు మా నోరు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుణ్ణి తీసుకొస్తుంది, విడిపిస్తుంది. దేవుడు అందుకే కోరుకునేది పిల్లరా, మన ద్వారా మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. హలో, అర్థమైందా? నేనేం చూసానో తెలుసా? ఆ వాచ్ని అది ఎవరైనా తిప్పుతారని నాకు అర్థం కాదు. ఇప్పుడే కదరా స్టార్ట్ చేశాను, అప్పుడే 12 అవుతుంది. నాకు అది శత్రువుగా తయారవుతుంది. ఇంకా అసలుకి పోలేండి. హలో, సో ఎనీహౌ దేవుడు కోరుకునేది ఏమంటే మీ నా నోట్లో ఎల్లప్పుడూ స్తుతి ఉండాలి. సమస్య ఉన్నా కూడా, కష్టంలో ఉన్నా కూడా. ఎరికో గోడలు కూలలే. ఇంకా దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని? మీరు అరవండి, జేజేలు పలకండి. దాన్ని వాళ్ళు ఎప్పుడైతే స్తుతించారో ఎరికో గోడలు ఏమైనాయి? కూలిపోయినాయి. పిల్లరా, నీ దగ్గర నేను చెప్తున్నా, డాక్టర్ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండొచ్చు, అమ్మ నీకు ఏదో ఉంది, హలో షుగరు లేకుంటే ఎమ్మకలు ఏంటో రోగాలు పెరుగు సరిగ్గా తెలుసు మనకి, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్, ఏదో గుర్తుపెట్టుకో. జీవితం అంతా నువ్వు దాన్ని కాదు పలకాల్సిందే. అది గోడ, అది పగలగొట్టలను, అది సంఖ్యల్లో సైతాన్ని బిగించాడు. నీ అజ్ఞానం వలన ఏదో విధంగా నీకు తాకింది నీ శరీరానికి. షుగరో, బీపీనో, నీ ప్రాబ్లమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు దాన్ని పలకూడదు, నువ్వు సత్యాన్ని పలకాల, వాస్తవాన్ని పలకొద్దు. ఎస్, డాక్టర్ చెప్పాడా, ఓకే, తన జ్ఞాన ప్రకారం చెప్పాడు, మందులు తీసుకోమన్నాడు, తీసుకోండి. మీరు విశ్వాసంలో లేకుంటే, ఇంకా ఎదక్కోకుంటే, ఇట్స్ నాట్ ఏ సిన్, పాపం కాదు అది. మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవద్దండి కూడా. అది ఓకే, శత్రువు పెట్టాడు,
చేయాల్సింది ఏమంటే నువ్వు సత్యాన్ని పలకాలమ్మా. నేను చాలాసార్లు చెప్పా, ఈ సృష్టిలో రెండు ఉన్నాయి, ఒకటి వాస్తవము, ఒకటి సత్యము. నేను వాస్తవాల్ని మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళది వాస్తవమేమి బేడీలో, వాస్తవమేమి ఎరికో గోడ, సత్యం ఏంటి? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నిన్ని బంధించలేదు ఏది ఈ భూమి మీద. నువ్వు ఏదన్నా బంధిస్తే అది బంధించబడుతుంది, నువ్వు విడుదల చేసి అది విడుదల చేయబడుతుంది. దేవుని వాగ్దానాలు పట్టుకొని వాళ్ళు జీవించారు. మీరు నేను కూడా ఎప్పుడు నోట్లో ఉండాల్సింది, ఎందుకంటే మన నోరే మనల్ని విడిపిస్తుంది. ఏముండాలి ఇక్కడ? వాక్యం ద్వారా వాగ్దానం ఉండాల. అర్థమైందా? అందుకే బైబిల్ ఏమంటుంది? వాస్తవాన్ని మాట్లాడుకు, సత్యాన్ని మాట్లాడు అంటుందా లేదా బైబిల్లో? హబక్కూకు 2:4 తీకండి. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు పిల్లరా, ఏంటి విశ్వాసం మూలంగా జీవించడం అంటే? నీతిమంతుడి నోట్లో ఎప్పుడు దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం నీ జీవితంలో ఉంటే అనుక్షణము ఏరోప్లేన్లా ఎగురుతూ ఉంటావు. అర్థమైందా పిల్లరా? ప్రతి సమస్య మీద పైన ఉంటావు. నువ్వు మాట్లాడడం మానేయకూడదు. ఏరోప్లేన్ కిందికి ఎప్పుడు వస్తుంది? ఏరోప్లేన్ పైకి పోయినాక స్విచ్ ఆఫ్ చేశాడు అనుకోండి అతను, ఏరోప్లేన్ది ఎక్కడికి వస్తుంది? కింది ఎక్కడ పడుతుంది? నేను చెప్తున్నా నీకు, చాలామంది మీరిడ డిస్కరేజ్మెంటు, డిప్రెషను, ఇంకేంటో పదాలు వాడుతుంటారు కదా. ఐ టెల్ యూ ద ఓన్లీ రీజన్, నాట్ గాడ్ ఈజ్ నాట్ లవింగ్ యూ, నీకు దేవుడు ప్రేమించడంలా, నువ్వు ఏదో శాపగ్రస్తుడివి, లేకుంటే ఎవడో నథింగ్ డూయింగ్. నువ్వు ఒకే ఒక సమస్యలో నువ్వు ఇరుక్కున్నావు. నీ నోట్లో ఏం లేదు? దేవుని వాక్యం లేదు. నువ్వు నోట్లో దేవుని వాక్యం ఉంటే ప్లరా, నేను చెప్తున్నా నీకు, నిన్ను ఎవ్వడూ ఆపలేడు. ఏ సమస్య నిన్ను బిగించి పెట్టలేదు. అందుకే బైబిల్లో వాళ్ళ సాక్ష్యాలు రాసింది. అది బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది ప్లరా, సామెతల గ్రంథము 18:20లో ఏం రాయబడిందంటే, ఒకడు తన నోటి మాట ద్వారా చెప్పు నేనా ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. చూసారమ్మా అమ్మా, ఏం నిండుతుంది? కడుపు నిండేది ఎట్లంట? ఒకని నోటి మాట ద్వారా నోటి ఫలము చేత కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. ఈ లోకంలో ఏమంటారు? మాటలతో కడుపు నిండదే అంటారు. కానీ బైబిల్ అగెన్స్ట్లే మాట్లాడుతుంది. బైబిల్ అంటే మాటలతోనే నా కడుపు నిండేది. ఎస్, కడుపు అంటే ఆ కడుపు కాదు, ఈ నిండది ఇదే. హలో, కడుపు, ఈ కడుపు మళ్ళీ మాట్లాడుకుంటారు మధ్యాహ్నం పోయి, చికెన్ ఏం చేయొద్దు, అన్నం వద్దు, కూర్చొని అందరూ మాట్లాడదాం. నో. హలో, జీవితం గురించి దేవుడు చెప్తానండి. జీవితం ఎట్లా తృప్తిగా ఉంటుంది? మాటలతో. నేను ఒక సాక్ష్యం వింటానంటే, నేను మొన్న ఒక ఆమె ఆఫ్రికాలో ఒక పల్లెలో ఉండేది. ఒక పాప, చిన్న పాప, ఆమె కాదు, చిన్న పాప. హలో, చిన్న పాప పల్లెలో ఉండేది, ఆఫ్రికాలోనంట. అసలు ఆ పల్లెలో లైట్ కూడా ఉండేది కాదంట, కరెంట్ కూడా ఉండదంట. అయితే విమానాలు ఎప్పుడు ఎగిరేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళ పల్లె మీద నుంచి పోతాయి. ఈ చిన్న పాప అంట ఎప్పుడు ఆ విమానాన్ని చూసి అనేదంట, నేను ఒకరోజు విమానాన్ని కొనుక్కుంటానండి. అమ్మా, నోటి ఫలం చేత ఏం నింపబడుతుంది? కడుపు. ఈ పాప చెప్తే ఆ ఊరంతా నవ్వుకునేవాళ్ళంట, ఏదో చెప్పుకునే తిక్కది అనుకునేవాళ్ళంట. కానీ మీకు తెలుసు ఏమైందో? ఈరోజు ఐ డోంట్ నో ఈ డేట్లో ఉందో లేదో నాకు తెలియదు ఆమె గురించి. ఆమె దగ్గర ఈరోజు అనేక ఏరోప్లేన్స్ ఉన్నాయి పిల్లరా. దిస్ ఈజ్ ట్రూత్. నేను వినండి, సాక్ష్యం చెప్తున్నాను మీకు. ఎస్, నీ కడుపు నిండాలంటే, నీ జీవితం నిండాలంటే నువ్వు నోట్లో అది పెట్టుకోవాలా. ఏది? దేవుని వాక్యం. ఇంకో మాట చెప్తాను మీకు, ప్రాక్టికల్ మాట. చాలామంది, నేను అన్నవన్నీ ఒకప్పుడు చాలామంది అంటారు, ఏమంటారు తెలుసా? ఎందుకో సార్ బైబుల్ అప్పుడే ఇద్దరు రెండు అక్కడ చూడండి వెనకాల. నేను వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంజిన్. హలో పెద్దలారా, మీరు ముందర చూడండి, ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి, హలో ఎవరైనా యవ్వనస్తుడు కూర్చోండి రేపటి నుంచి అన్న, కూర్చొని పర్లేదు, మళ్ళీ లేసిపోతే మొఖం కడుకోసారి. మీ గురించి చెప్తాండి నేను, ఎందుకంటే అన్న నాకు చాలాసార్లు చెప్పాడు, అన్న బైబుల్ తెరుస్తూనే గాఢ నిద్ర వచ్చేస్తుంది, స్వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. జాగ్రత్తగా నేను చాలా ముఖ్యమైన మాట చెప్తున్నాను మీకు. చాలామంది చెప్తుంటారు నాతో, బ్రదర్ బైబుల్ చదువుతానట్లే, అంతవరకు నిద్ర రాదు, బైబుల్ చదువుతాను నిద్ర వస్తుంది బ్రదర్ నాకు.
ప్రార్థన అంటే చాలు ఎక్కడికంటే ఇద్దరు చూస్తే వై ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దాట్. నీ నోటి వలన నీ కడుపు నింపబడుతుంది. చెప్పడం మొదలుపెట్టు. నాకు దేవుని వాక్యం అంటే ఇష్టం. నువ్వు ఇడున్నావు కదా, నువ్వు ఇన్ బాబు. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. దేవుని వాక్యాన్ని నేను చదువుతో నిద్రపోను గాక. దేవుని వాక్యం నాకు ప్రియమైంది. ఇప్పుడు ఈ పాపకి మొనికి తినంది వినలేదు. ఇక్కడ కూర్చొని చాక్లెట్ వేసుకున్నాను ఆ మిషన్లోకి. చెప్పాలని నాకు మా పాస్టరయ్య చెప్పేటప్పుడు ఏం చెప్తారు, అలా ఉత్సాహం వస్తుంది. నాకు వాక్యం అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రీతి. ఎప్పుడైతే నువ్వు నోట్లో దేవుని మాటలు పెట్టి నీకేం కావాలి, ఏం పాయింట్ ఏంటి, ఈడ సత్యం మాట్లాడాల, వాస్తవాలు కాదు. సత్యం మాట్లాడినప్పుడు ఆ సత్యంతో నువ్వు నింపబడతావు. నిజం ప్లర్ ఇది. ఇంక కొద్దిగా నేను డీప్ పోవాలంటే మీకు టైం తక్కువ ఉంది. నేను యాక్చువల్ స్టార్ట్ చేయలే, ఇంకా ఆడుకోపోలు నేను. ఎనీహౌ ఈనండి, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రదర్స్, ముఖ్యంగా మగోళ్ళు అందరికీ ఇంపార్టెంట్ ఇది. చాలామంది క్రైస్తవులు నలిగిపోతున్నారు కదా, ఈ యొక్క ప్రిన్సిపల్స్ తెలియక, ఎలా బ్రతకాలో తెలియక. తన కడుపు ఎట్లా నిండుతుంది? నోటి ఫలంతో. సాతానికి బాగా తెలుసు నీ సిస్టమ్ ఎట్లా తయారైందో. నీకు మైండ్ ఉంది, స్పిరిట్ లోపల ఉంది, బాడీ ఉందని వానికి బాగా తెలుసు. నువ్వు నడపబడతా అనేది మైండ్ ద్వారానే తెలుసు. స్పిరిట్ పరిశుద్ధమైంది నీది. సోల్ కరప్టెడ్. ముందు కూడా అట్లా పుట్టి పెరిగాము, అట్లా వచ్చాం పైకి, మనము పుట్టి పెరిగాము అట్లా. ఈ సోల్ని, మైండ్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది స్పిరిట్. దేవుడు ఆత్మ ద్వారా మనసుతో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో శత్రువు మనల్ని తన చేతుల్లో పెట్టుకునే దానికి వాడు డైరెక్ట్గా మన మైండ్లో థాట్స్ వేస్తూ ఉంటాడు. ఆ థాట్స్ వల్ల యవనస్తులు జాగ్రత్తగా వినండి. డిస్కరేజ్ అయ్యి యేసుప్రభుని నమ్ముకున్నాక, నేనేడ బ్రతుకుతానులే ప్రభు మాదిరి, నా అన్ని గలీజ్ ఆలోచనలే దినమంతా నాకే, ఏందో పోయి వస్తాం చర్చికి, ఆడేదో డబ్బులు తీసాండి అంటే ఎవరు చెప్పుకుంటామండి అని ఎవరు చెప్పుకోరు పాపం. లోపల ఏమైనా భార్య కూడా చెప్పుకోలేము, భర్తకు చెప్పుకోలేము, పిల్లలకు చెప్పుకోలేము, పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకోలేరు. కానీ వెరీ సింపుల్గా బైబిల్లో రాయబడింది దీనికి సొల్యూషన్. ఉదాహరణకు అనుకోండి, చాలాసార్లు చెప్పాను కూడా ముందు నేను, మీకు ఏదైనా బ్యాడ్ థాట్ వచ్చిందనుకోండి, అది నీకు దేవుడి నుంచి వచ్చేది కాదు, అది శత్రువు వేస్తాన్నాడో నిన్ను నిరుత్సాహపరచాలని. మా ఇంటన్నారా పైన చూడండి, నువ్వు దానికి సత్యంతో ఎదిరించాలా, వాక్యంతో ఎదిరించాలా. ఇప్పుడు అన్నాడు అనుకోండి సాతాను, నేను పోతానా, నా గురించి ఉదాహరణ చెప్పు, తప్పుగా అనుకోద్దండి, తండ్రికి చెప్తానా నేను, ఏదన్నా చెడ్డ తలంపు వచ్చింది అనుకోండి. నేను ఆ తలంపుని తీసుకుని అయ్యో ఇట్లా ఆలోచిస్తూనే, అయ్యో ఇంత గబ్బు ఆలోచన వచ్చానే, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఇంకా నేను ఏం చేయగలను, నా జీవితం పాడే, ఏంది నేను శాపగ్రస్తుని, దేవుడు చంపేస్తాడు నన్ను, ఈ ఆలోచన వచ్చిందా? నువ్వు అది కాదు. నేను చేసేది ఏమంటే, నాకు తెలిసి ఎట్లా ఈ సాతానుతో వ్యవహరించాలంటారు. అందుకే సాతాను కుతంత్రములు మీరు ఎరుగని వారై ఉండకూడే. వాడు ఆ పాయింట్ వేసినప్పుడు నువ్వు దాన్ని తీసుకోవద్దు. ఇక్కడ ఏం రాయబడిందో నీ గురించి అది పంపు. నీ వాక్యము రెండంచుల ఖడ్గం నరికి పడేస్తుంది వాడిని. నువ్వు వాడు చెప్పినప్పుడు అంతా కూడా నువ్వు అపరిశుద్ధుడివి ఇట్లా ఆలోచిస్తాను అన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? నేను పరిశుద్ధుడిని, నేను రక్తంతో కడగబడిన వాడిని, నేను కామ క్రోధ మద మాత్సర్యాలు లేని జీవితం కలిగిన వాడిని. నా వరకు వస్తే యథార్థంగా నేను చెప్పేది వాడితో, నేను కామ క్రోధ మద మాత్సర్యాలు లేని వాడిని, నా శరీరం కేవలం నా భార్యకు మాత్రమే అంకితం. అర్థమైంది? కొంతమంది ఏం చెప్తాను నేను, నా జీవితపు అనుభవంతో మీకు చెప్తానా, వాడు ఆ ఏమంటుందండి దరిదాపులు కూడా రాడు పిల్లరా. నాకు యేసు ప్రభుని ఇడిచలేవాడు, నీ దగ్గర రాడా? నువ్వు అన్నావు అనుకో, అమ్మా
ఏమి ఇట్లా తలంపు వచ్చా? ఆ ఫోటో చూసి దాంట్లో నేను ఆ ఫోటో చూసినప్పటి నుంచి ఏందో అంకుల్ డిస్కరేజ్మెంట్. నేను పరిశుద్ధంగా లేను, నా చేత కాదు, నేను అంతే అయిపోయాను నా పని. నో, దట్స్ ఏ లై. ట్రూత్ ఈస్ యు ఆర్ రైచియస్. పిల్లరా, నేను సాయంత్రం ప్రతి దానికి వాక్యమే జవాబు. వానికి వాడు పారిపోయింది ఎట్లా యేసుప్రభు దగ్గర నుంచి? యేసుప్రభు అంగి పట్టుకున్నాడు, రే రారా చూసుకుందాం నీ కథేమో అన్నాడా యేసుప్రభు? ఎవడరా నువ్వు అన్నాడా? ఇట్ ఈస్ రిటర్న్. ఏమన్నాడు? రాయబడింది, నేను పరిశుద్ధుడిని, నీతిమంతుడిని, నా పిల్లల చుట్టూ దూతలు ఉన్నారు, నా దేవుడు నాలో ఉన్నాడు, ఏది నా తండ్రి నుంచి వేరు చేయలేదో, నేను పరిశుద్ధుడిని, నా దేవుడు ఎంత పరిశుద్ధుడిని అంత పరిశుద్ధుడిని. హలో, చాలా విషయాలు పిల్లరా. నీకేమన్నా వాడు అటాక్ చేసినట్టుకో, ఏ ఏరియాలో అయినా నువ్వు వాడిని అటాక్ చేయాలి వాక్యంతో. అప్పుడే నువ్వు ఏం నింపబడుతుంది? నీ జీవితం నింపబడుతుంది. అర్థమవుతుంది నేనా? కడుపు నింపబడాలంటే ఏదాంతో నింపబడుతుంది? దేవుని వాక్యం ద్వారా పిల్లరా. అందుకే నేను పిల్లరా అజ్ఞానులుగా ఉండొద్దు అంటాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డోంట్ స్పీక్ యువర్ ఫీలింగ్స్, స్పీక్ ట్రూత్. సత్యం మాట్లాడు, వాక్యం మాట్లాడు. చూడు నీ జీవితం ఎట్లా నడుస్తుందో. నీ జీవితంలో విధానం ఇదే. ఇట్ ఈస్ రిటర్న్. సో చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. సపోజ్ మీరు ఫీలింగ్స్ మాట్లాడకుండా సత్యమే మాట్లాడాలి. ఉదాహరణకి హోటల్కి పోయినారు, 3 రోజుల నుంచి అన్నం తినలే మీరు. వెయిటర్ వచ్చి నీ దగ్గర నిలవన్నాడు, నువ్వు వెయిటర్తో ఏమంటావు? వెయిటర్తో అన్నావు అనుకో, 3 రోజులు అయింది అన్నం తినలే, భలే వేదనలో ఉన్నా, బాధలో ఉన్నా అంటున్నావు అనుకో వెయిటర్తో. వాడు వింటా ఉంటాడు. వెయిటర్ విని, సర్లేండి సార్, అయ్యో చాలా దుఃఖకరమైన విషయమే ఇది, అయితే ఏం కావాలా సార్ అంటాడు మీకు. మళ్ళా నువ్వు నీకు అర్థం కావడం లేదా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను, ఎంత కష్టంలో ఉన్నాను. వాడు మళ్ళీ అంటాడు, సార్ కరెక్టే, ఇప్పుడు ఏం కావాలో చెప్పండి మీరు, రెడీ, అన్నీ రెడీ ఉన్నాయి. నువ్వు మాటికి పాట, నువ్వు అర్థం చేసుకోవా నా పరిస్థితి, 3 రోజులు అయింది అది తినలేదు, నీకు తెలుసు సార్ చక్కెర వచ్చినట్లు ఏమంటా తెలుగులో, కళ్ళు తిరుగుతా. వెయిట్ అంటాడు, ఎక్కడ పార్టీ దొరికిందిరా ఇది నాకు, సార్ నాకు అర్థమైంది, సార్ నాకు అర్థమైంది మీ పరిస్థితి, మిమ్మల్ని తృప్తిపరచడానికే రెడీగా ఉన్నాను నేను, ఒక్క మాట చెప్పండి. మీరు నవ్వుతున్నారు కానీ దూతలతో మన బిజినెస్ ఇదే. ఇప్పుడు దూతలు రెడీగా ఉన్నారు. ఎట్లా పని చేస్తారు దూతలు? చెప్పాను కదా, 103వ కీర్తన 20 రాయబడింది, అట్ ద వాయిస్ ఆఫ్ హిస్ వర్డ్. నువ్వు వాక్యం చెప్పినప్పుడు దూతలు ఆ శబ్దం విని నీ కొరకు పని చేయడానికి దూతల్ని సృష్టించినది దేవుడు. దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నేను పరిశుద్ధుని అన్నప్పుడు దయ్యాల్ని పారదొరులుతాయి అటు నుంచి అవి. నువ్వు అన్నావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరం నిండా ఆరోగ్యం ఉంది, నా వెయిట్ యేసు నామంలో ఇంతే ఉండును గాక, దీనికి ఎక్కువగా పోయేదానికి నేను పర్మిషన్ ఇవ్వను యేసు నామంలో. బాడీ ప్రతి పార్ట్, ఎందుకంటే నువ్వు స్పిరిట్వే. బాడీ ఎవరు? నీ సర్వెంట్. సోల్ ఎవరు? మైండ్ నీ సర్వెంట్ వాళ్ళు. నువ్వు ఎవరు? ఆత్మవే. నీకు ఈ లోకంలో దేవుడు ఇక బట్టలు ఇచ్చినట్లుగా శరీరాన్ని ఇచ్చాడు, నువ్వు దాంతో మాట్లాడాలా, ఇది జరుగునుగాక నా శరీరంలో, వాక్యం చెప్పాల దానికి. నా తిని నీటిని దేవుడు దీవించాడు, నేను నిరంతరం ఆరోగ్యంలో ఉంటా. అనారోగ్యమా నీకు ఆలోచన, నేను నీకు చాలా వారాల క్రితం నేను చెప్పా, సాతాను నీకు రోగం పెట్టలేడు నాయన. సాతానికి అధికారం లేదు నీకు రోగం పెట్టేదానికి, నీకే అధికారం ఉంది రోగం పెట్టేదానికి నీ శరీరంలో. సాతానికి ఏం అధికారం ఉంది తెలుసా? సిమ్టమ్స్ పెడతాడు వాడు. ఈడ మైండ్లో నీకు థాట్ ఇస్తాడు, చెవులో చెప్తాడు, నీకు తల తిరుగుతుందే లేదా అంటాడు. హలో, నువ్వు అట్లే అనిపిస్తుంది అంటావు అంతో, ఎవరో మా అంకుల్ మాట్లాడుతానులే నీకు అనిపిస్తుంది, తల తిరుగుతుందే, నీకు బీపీ ఎక్కువైంది, రాత్రి మీట్ తినలేదా గడా 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 అని. అవును, అదే మాంసము తింటివా, మెక్కితివా, ఇప్పుడు తిరుగుతుందే, పో బీపీ అయిపోయింది నీకు. నువ్వు చుట్టుపక్కల చూసి అంటావు, అక్క తల తిరుగుతుంది, బీపీ అయినట్లుంది నాకు అంటావు.
అట్లా వాడు 2-3 సార్లు చెప్పి లోపల ప్లగ్గుల్లోకి స్విచ్ ఆన్ చేసినట్లే టక్కనే నువ్వు డాక్టర్ తీరిపోతానట్లే. హలో డాక్టర్ అంటే మా బీపీ ఉన్నట్లుందన్నమాట. నాకు తెలుసు సార్ ముందే, నేను అప్పుడే చెప్తా అంటే మా పిల్లలు ఎవరు ఇండ్రిల్లు, నేను మహాజ్ఞాని తెలియదు వీళ్ళకి అంటారు. అందుకే బైబిల్లో ఒక వాక్యం కుడుతుంది చెప్తున్నా, సామెతల గ్రంథం 30 అధ్యాయం. ఇప్పుడు నాకు క్లిక్ సామెతల గ్రంథం 30 అధ్యాయంలో చూడండి ఏం రాబడిందో. 30:32 చూడండి ఏం రాబడిందో. చదువుతారు ఎవరన్నా? నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండినెడల, కీడు యోచించి ఉండినెడల నీ చేతి. చూసారా ఏం యోచించి ఉండినెడల? కీడు. ఏం చేయాలంట? కీడు యోచించి ఉంటే నీ చేతితో నోరు మూసుకో. ఏం మూసుకోవాలా? ఏం మూసుకోవాలా? ఏమి యోచించిన్నావు? కీడు. ఎవరికి? నీకే ఎవరికైనా కీడు యోచించి గబక్కని చేయిపోవాలా నోటి మీదకి. అమ్మ అరుణ సిస్టర్ పోతుందా నోటి మీద చెయ్యి. ఏదైనా అవుతుంది గడబడు బుడుబుడు అవుతుంది అనుకోండి, ఎతుకుతారు మనోళ్ళు ఎవరికి చెప్దామా అని. మనలో ఇంకో పెద్ద సమస్య ఉంది. మన రోగం గురించి ఎవరైనా వినలేదనుకోండి, మనం ఏమంటాం తెలుసా, మనల్ని పట్టించుకోరు. భార్య అంతే. చాలామంది అదే చెప్పకూడదు కానీ చెప్పండి పర్లేదు, కంప్లైంట్ మళ్ళీ ప్రీచింగ్లో నువ్వు మళ్ళీ కొడతావు సార్, అందుకే ఏం చెప్పం. చాలామందికి బాధ, అడగలేదే, పొద్దున్న ఇట్లే పండుకోండి సార్, ఏం మనిషి ఏమో లేచి తయారై వెళ్ళిపోయినాడు, కనీసం ఏమైంది, మందులు తెమ్మంటావా, పండుకొనే ఉండు, నీకు జ్వరం వచ్చినట్లుంది. మా ఇంట్లో అట్లా శబ్దాలు వినపడవు. లే 5 అయింది అన్న కూడా మొన్న 4 రోజుల క్రితమేమో, నాకు గుర్తుకు లేదు, నేను పొద్దున్నే లేచి 5 గంటలకు కరెక్ట్గా అలారం మోగుతుంది. లేస్తే నా బాడీ ఏదో అంటా ఉంది నాతో. కిటికీలని తెరిచి పడుకున్నాం మేము. నీకు తెలుదా వర్షం వచ్చింది, నీ శరీరంలో ఇది జ్వరం వచ్చినట్లు అది అంటారే ఏదో అది. నేనంటే షటప్ అండ్ గెటప్ 2. నేను మళ్ళా నేను అబద్ధం చెప్పాను మీకు, ఫీలింగ్స్ నాకు మాట్లాడతానే నాతో. నేనంటే కొంచెంసేపు ఉండు నువ్వు చెప్తా. ఈ గ్రౌండ్లో వస్తాయి యుద్ధ భూమిలోకి ఇటుకి 6 గంటలకి వచ్చా. నువ్వు నమ్ముతావు లేదో, గంట సేపు ఇదే చెప్పాను నేను. ఏసయ్య తిన్న దెబ్బల చేత నేను అబద్ధం చెప్పాను, పుల్పిట్ మీద ఉన్నా నేను. నాకు అనిపించింది 4 రోజుల క్రితము, బాగా వాకిలి గిరి తెరిచి పెట్టుకున్నాం, బస్సు నేను కప్పుకోను. ఐ మీన్ లైక్ పొద్దున్నే టక్ అని అనిపించింది నాకు, లైక్ జ్వరంలాగా అట్లా అంటారా ఫీలింగ్స్. నాకు అనిపించింది వీడి చేయి పెట్టేటట్లున్నాడు, ఇంక ఈడ్చకూడదు వినండి చెప్పి ఆడే కిక్కు కొట్టి నన్ను తను వాడిని బయట పడేసి హలో వీటికి వచ్చి రుద్ది వాడిని ఏం చేసి రుద్ది వాడిని యుక్తికి ఆరేసి బెడ్ తీసుకొని పరిగెత్తి ఇటు నుంచి. నేను ఎక్కను, నువ్వే ఎక్కాల బెడ్ పరిగెత్తి ఇటు నుంచి. దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఇది ఏదో ఊరికి కథ కాదు నేను చెప్తాను. అది ఆత్మీయ లోకంలో జరిగేది అదే. అందుకే ఏం చేయాలంట? ఏం మూసుకోవాలా? పక్కనోడిది కాదు, నీదే. ఇక రోగం గురించి అడగలే, హలో అడగండి, తప్పేం లేదు. ఏమ్మా అట్లున్నావు, ఏమన్నా హెల్ప్ చేయలేనండి. అందరూ చెప్పొద్దని ఊర్లో అందరూ కలిసి జ్వరం వచ్చింది రండి రాలేకపోతే నేను రాను, నువ్వు చచ్చిపోయినా రాను, నేను చచ్చిపోతే రాలేను, ఇట్లా గబ్బొద్దా వద్దు. ఓకేనా? నేను ఇంకా స్టార్ట్ హలో పాయింట్ ఎక్కడ మొదలు పెట్టాము? నీతిమంతుడు ఎలా విడిపించబడతాడు? బెదర్ రామకృష్ణ బెదర్ ఎట్లా విడిపించబడతాడు? మళ్ళీ జీతంతో అనేరావు. నీతిమంతుడు కొంత అమ్మా ఎట్లా విడిపించబడతాడు? చూడు ఎంత డేంజర్ నోటి మాటలు. అందుకే చెప్పా టాపిక్ ఏంటి ఈరోజు? దేవుని వాక్యము ప్రతిదానికి సొల్యూషన్. ఓకే రండి అసలైన దీంట్లోకి వెళ్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. తొందరగా ముగిస్తాను నేను, చాలా తొందరలో ముగించాలి, టైం తక్కువ ఉంది. దొరక ఆదివారం దొరుకుతారు. ఇప్పుడు రాలే చూడు వర్షము, దేవుడు దయతలిచే వర్షం వస్తే మేలు కదమ్మా. యాటికి పోరు కదా మీరు, ఇంకో అర్ధగంట సేపు. ఓకే కానీ చదవండి ఎవరైనా 1వ అధ్యాయం. సరే బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను మీకు, లాస్ట్ టైం కూడా నేను చెప్తే. వాక్యం యొక్క సామర్థ్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే మోషే చనిపోయి ఉంటాడు. చనిపోయినప్పుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఇప్పుడు ఎవరు తీసుకెళ్లాలా? వాగ్దాన దేశంలోకి యెహోషువ తీసుకెళ్లాలా. అది పొజిషన్ ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఈయన ముందర
యెహోషువకి భయపడతా ఉన్నాడు, లైక్ వణుకు పుడుతుంది. కారణం ఏమంటే నేను ఎలా వీళ్ళని తీసుకెళ్ళాలి అని. ఎందుకంటారా, ఈయన చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నా. అదే సబ్జెక్ట్, అదే ఇప్పటికీ నేను పోతా అనేది. ఇంతవరకు ప్రాక్టికల్గా చెప్పాను కొన్ని విషయాలు, ఇప్పుడు దేవుని నోటి నుంచి మీకు వినిపిస్తా. ఓకే, వినండి. యెహోషువ అంటాడయ్యా, ఈ జనాన్నే, అంతవరకు సెకండ్ ఇన్ కమాండ్ ఎవరు? యెహోషువ. మోషే చనిపోయాడు. ఇప్పుడు దేవుడు ధైర్యపరుస్తా అన్నాడు యెహోషువని. అసలు ఎందుకు భయపడుతున్నాడు యెహోషువ అంటే 2 కారణాలు పిల్లరా. మొదటి కారణము, ఈ జనము 30 లక్షల మంది ఉన్నారే, వీళ్ళు సామాన్యమైన జనం కాదు. వీళ్ళు లేబర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి? భయంకరమైన జిడ్డు మనుషులు పిల్లలు వీళ్ళు. మోసనే తల పట్టుకున్నాడు వీళ్ళ గురించి. దేవుడు అనేవాడు, మోసే పక్కన తప్పుకో, వీళ్ళని ఖతం చేస్తాను నేను, పొడిచి పడేసాను ఆ టైపు. అంత మంచి మహానుభావులు వీళ్ళు, భయంకరమైన కఠోరమైన వాళ్ళు పిల్లరా. ఆడ దాసత్వంలో ఉండి ఉండి తిండి లేక, సరిగ్గా నీళ్ళు లేక, జీవితం సరిగా లేక, హలో బాగా కరుడు పట్టినారంటే ఆ టైపు. వీళ్ళని తీసుకొని పోవాలి ఆ సైడ్కే. వీళ్ళు మోసేకే నీళ్లు తాపించినారు. హలో, మోసేకే చెమటలు పట్టించారు. నేను వీళ్ళని తీసుకుని పోయేదా? అదొక సమస్య. ఇప్పుడు నేను ముఖ్యంగా రెండో అతి ముఖ్యమైన సమస్య యెహోషువ దగ్గర ఏంటంటే, మూసా స్థానాన్ని నేను తీసుకోవాలా? మూసా అన్నానా? నేను అప్పుడప్పుడు అర్థం అడ్జస్ట్ చేసుకోవాలి, ఓకేనా? మూసా అంటే ఆడ చెప్పి 30 ఏళ్ళు ఎన్నెళ్ళు ఆడ హిందీలో మూసానే వస్తుంది. ఇప్పుడు హిందీలో మూసా, తెలుగులో మోషే, ఓకేనా? అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఎవరు సార్ కొత్త పేరు చెప్తాను ఈరోజు? అప్పుడు కూడా అందిస్తాడమ్మా మీరు నాకు. మోసేనంటమ్మా, నేను మూసా అంట. ఓకే, మోషే ఎట్లా వాడు? దేవునితో 80 రోజులు డైరెక్ట్గా గడిపించినాడు. అది యెహోషువకు బాగా తెలుసు. ఆయన కొండ మీద నుంచి దిగి వస్తా అంటే ఏమైంది తెలుసా? ప్రజలు ఏమన్నారు తెలుసా? ఆయన చూసి, ఆయన వెలుగుతా ఉన్నాడు. ఆయన చూసి భయపడిపోయారు ప్రజలు. నాయనా నువ్వు ఏంది అట్లా ప్రకాశిస్తున్న సూర్యుడు మాదిరి, బట్టేసుకో బాబు, ముఖం మీద మేము చూడలేకపోతున్నాం అన్నారు. లిటరలీ ఫిజికలీ సూర్యులా మెరిచేవాడు మోషే. అంతేనా? ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. అంతేనా? మాంసాన్ని తెచ్చినాడు 1 month 3 times నాన్ వెజిటేరియన్ తెప్పి ఎవరు? మోషే. హలో, అంతేనా? పిల్లరా, రాతి నుంచి నీళ్లు తీస్తాడు, చేదు నీళ్ళను తీయగా చేస్తాడు, అద్భుతాల మీద అద్భుతాలు చేస్తున్నాడు. ఈసారికి జ్వరం కూడా బాగు చేయలే ఇంతవరకు. ఎవరు? యెహోషువ. ఇవన్నీ ఇట్లా చూసుకుంటూ ఉండేవాడు ఆయన చేస్తా అంటే. టక్కని ఇప్పుడు దేవుడు అంటాడు, మోసే లేడు, నువ్వు తీసుకో పని అంతా అని. ఎట్లుంటుంది సార్ నువ్వే చెప్పు? మనం చేయి పెడితే జ్వరం కూడా బాగా కాదు, ఆయన పోతే జ్వరం కాదు కదా, చచ్చిపోయిన శవాలు లేస్తాను అన్నప్పుడు ఎట్లుంటుంది ఆ వ్యక్తి కండిషన్? యెహోషువ అన్నాడు, అమ్మయ్యా నా చేత కాదు, ఎవరు ఆయన మోసే స్థానాన్ని నేను ఎట్లా తీసుకుంటా? చూడండి కలిసి భయపడతాను లేదా? 9వ వాక్యం చదవండి, 1:9 చదువు నైనా. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. దిగులు పడకము, జడియకము. దిగులు పడతానంటే జడుస్తా ఉన్నాడు. ఏం చేయాలా? మోషే వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి పేరా. యెహోషువ దేవుని అయితే నిలబడినాడు. దేవుడు అంటాడు భయపడద్దు, దిగులు పడద్దని. కానీ నేను ఎట్లా ఆ పొజిషన్ని తీసుకుంటాను? నేను ముందు చూడండి, ముందు చూడండి బంగారులు. నేను మోసే స్థానాన్ని ఎలా తీసుకోగలను? ఆయనలాగా అద్భుతాలు చేయాలా, సామర్థ్యమైన కార్యాలు చేయాలా, జనాన్ని రక్షించాలా, సువార్త అంత గొప్ప వ్యక్తిని కావాలంటే ఏం చేయాలా? దేవుడు మోషేతో ఏమన్నాడో తెలుసా? ఇది అనలా. ఏమని? నువ్వు కొండెక్కు, ఆకులు హలములు తిను. అంతేనా? కరెక్టేనా తెలుగు? ఆకులు హలం తిను, ఆ చెట్లను తిను, వైట్ డ్రెస్ వేసుకో, గడ్డం పెంచు ఈ సైజు, చక్కవి చెప్పులు వేసుకో, ఇవి వేసుకోవద్దు. పోన్లే మీ ఇష్టం, మనకు ఏం సంబంధం లేదు. ఈ కత్తే చెప్పలే దేవుడు. యెహోషువ ఏం చేస్తాం చెప్పు నువ్వు? నేను ఆయన చచ్చిపోయినాడు,
నా మాటిని ఆ టమాటా చెట్టులో నుంచి 4 టమాటాలు తీసుకో, ఎర్రగడ్డలు తీసుకో, చట్నీ చేసుకుని ఈ కత్తే లేదు. ఇది క్రైస్తత్వం ప్లరా, ఇది కాదు ఇది. హలో, కొంతమంది అంతా వైట్ డ్రెస్ వేసుకొని అది వేసుకొని కలర్ డ్రెస్సులు వేసుకొని ఏం చల్లవు. మంచిది వేసుకోండి, మనం ఎవరికి నో అనేది లేదు. ఎవడు ఎవరు డబ్బానో వాళ్ళు డబ్బాయించుకోలేండి. బైబిల్ ఏం చేస్తుందో, దేవుడు యోషువతో ఏమన్నాడు సార్, యోషువా సింపుల్ నాన్న, నువ్వు మోసేలాగా ధైర్యంగా వీళ్ళందరినీ పోగలవు, మోసేలా నేను చేయగలవు, నువ్వు ఒక్క పని చేయి నాతో అన్నాడు. ఏం చేయమన్నాడు? 8వ వాక్యంలో చదవండి, ఏం చేయమన్నాడు? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. అంతే. ఇంగ్లీష్లో ఇంకా చాలా సాలిడ్గా తీసుకొచ్చారు పిల్లరా. ఇఫ్ యు మెడిటేట్ హిస్ వర్డ్ డే అండ్ నైట్, యూ షల్ బి సక్సెస్ఫుల్ అండ్ యూ షల్ హ్యావ్ గుడ్ సక్సెస్ అండ్ యూ షల్ ప్రాస్పర్ అని రాయబడింది పిల్లరా. సీక్రెట్ ఎక్కడుందో? హలో, ఇప్పుడు నువ్వు కూర్చొని అనొచ్చాడా అన్నా, వింటున్నారా? బ్రదర్ కాత్రే కుల్మన్, సిస్టర్ కాత్రే కుల్మన్ మాది నేను ఉంటే ఈ పాటికి అనంతపురాన్ని జయిస్తాను. నేనే పాస్టర్ క్రిస్ అయి ఉంటే, చార్ల్స్ ఫర్జన్ లాగా ఉండింటే, ఓ పలానా రొనాల్డ్ బోంకే లాగా ఉండింటే ఎంత బాగుండేది ప్రభు. నేను బిల్లీ గ్రహం లాగా ఉండింటే ఈ పాటికి అనంతపురాన్ని. నో, వాళ్ళే. ఈరోజు ఉదయకాలం దేవుడు నీతో అనేది ఏమో తెలుసా, బిడా వాళ్ళకంటే గొప్పవాడిగా నిన్ను చేయగలను నేను. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ నోట్లో, మా ఇంటన్నారా, నీ నోట్లో దేవుని వాక్యాన్ని పెట్టి అనుక్షణము మెడిటేట్ చేయి. ఏంటి మెడిటేట్ అంటే? మటరింగ్ అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని. యాక్చువల్గా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆవు గడ్డి తింటుంది. ఆవు ఏం చేస్తుంది? ఫస్ట్ గడ్డి తింటుంది పిల్లరా. దానికి 7-8 సెక్షన్స్ ఉంటాయంట లోపల. 5 ఉంటాయి. ఓకే, సైన్స్ టీచర్లు చెప్తున్నారు కదా, 5 గదులు ఉంటాయి లోపల. మనకు ఒకే గది కదా ఉండేది, దాన్నే మనం సమాలించుకోలేకపోతాం. 5 ఉండే బ్రదర్, ఇలా ఉంటా అంటే మనం కూడా ఈ గేట్లు పెద్ద కాలం మేడం, లిఫ్ట్లు ఏం సరే ఒక్కదానికి ఇట్లా అయిపోతాను. ఇంకేం చెప్తున్నా, లావు ఏదైనా కారణమేమో, తిండి వలన కాదు. కొంతమంది తిండి వలన కావచ్చు, వాక్యం సరిగా లేకపోతే నోట్లో సన్నయ్యేదానికి అవి ఇవి తాగి తిని గడ్డి బడ్డి చెయ్యి కాల్చింటే నాకేం అభ్యంతరం లేదు. వాక్యం పట్టుకో, ఈ వెయిట్కి తగ్గ పైపోను మనం పోనీము. మనం అంటే మనం కాదు, నేను ముళ్ళు పక్కకు పోనీ. 65 అని చెప్పాడు ఎవడో నాకే కొన్ని ఏళ్ళ క్రితము. అది లోపల పడిపోయింది. 66, 64 కూడా రానేను. ఎట్లా కడుపు నిండుతుంది అరుణ సిస్టర్? చెక్కలేలు తింటే కాదు, వాకి. హలో, నోటి ఫలం అంటే అంగిడి పోయావు యాదో నోటి ఫలం అంటే సార్ ఇది కొంతమందికి చెప్పలేము. నోటి ఫలం అంటే ఫ్రూట్ ఏమైనా ఉందా? మా పాస్టర్ చెప్పినాడు. ఎందుకంటే కొంతమంది పడుకుంటారు, నోటి ఫలం అనేటప్పుడు లేస్తారు. ఏందో అంటున్నాడే. సో ఓకే, విషయం చూడండి. యాడుంటివి చెక్కలేలా? ఆవుకి ఎన్ని ఉన్నాయి కడుపులు? 7. అవి ఏం చేస్తుందంటే 5 లోపలేసుకొని ఓసారి కూర్చుంటుంది. చూసారా ఆవుని? ఎంత జ్ఞానవంతురాలు చూడండి. అది మనం వద్దులేండి, మన టైం లేదు. ఆ గడ్డి తీసి ఏం చేస్తుంది తెలుసా? జుగాలి నెమరేస్తుంది. మొత్తం జ్యూస్ అంతా తీసుకుంటుంది. చూసారు? ఆ తర్వాత సెక్షన్స్ వేరే సెక్షన్ పోతాయేమో అవన్నీ. మనకి వెళ్ళదు దాని కథ. దేవుడు అంటున్నాడు, అది గడ్డి తింటుందే కూర్చొని. నువ్వు గడ్డి తినద్దు, వాక్యాన్ని ఎప్పుడు నెమరే. దానికి ఏం లాభమో అది అవుతుంది. కానీ నువ్వు వాక్యాన్ని నెమరేసినావు అనుకో, నువ్వు మోసే మాదిరి కాగలవు. నువ్వు అపోస్తలుడు పౌలు మాదిరి సేవ చేయగలవు, పేతురు మాదిరి సేవ చేయగలవు. ఆయన పక్షపాతి కాదు. ఆయన నిన్న ఏం చేశాడో మోషేతో,
ఈరోజు యెహోషువతో చేస్తాడు. యెహోషువతో అన్నాడు, యెహోషువ బిడ్డ భయపడకు, నేను నీకు ఇచ్చిన పని నువ్వు చేయగలవు, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించును. ధర్మశాస్త్రం అంటే బైబిలే పిల్లరా. అప్పట్లో వాళ్ళ దగ్గర ఉన్న వాగ్దానం ధ్యానించును. అబ్రాహాముకు నేను చెప్పలేదా, నేను ఆశీర్వదించబడినవాడిని, నేను ఆశీర్వాదాన్ని, నన్ను గొప్ప జనంగా నువ్వు చేస్తానన్నావు, నేను జనములకు ఆశీర్వాదాన్ని, నువ్వు ఈ వాక్యాన్ని చెప్పు, అదే నిన్ను సక్సెస్ చేసేది. అందుకే చూడండి, యెహోషువ తర్వాత ఎంత గొప్ప పనులు చేశాడు. ఎరికో గోడను ఎవరు కూలగొట్టినది? ఎవరి టైంలో? సూర్యుని చంద్రుని ఆపింది ఎవరు? అసలు వాగ్దాన దేశంలో వాళ్ళని తీసుకెళ్ళి పాలు తేనెలు ఇప్పించింది ఎవరు? యెహోషువ పిల్లరా. యెహోషువ పేరేమో తెలుసా? యెహోషువ అంటే అర్థం తెలుసా? 3-4 వారాల తర్వాత వస్తావు వాపసు. రక్షణ గురించి చెప్పినప్పుడు యెహోషువ అంటే యేసు ప్రభు పిల్లరా. వస్తాం మనం మళ్ళీ. దీని వెనకాల చాలా అమృతం దాగి ఉంది. అమృతం ఉంది. యెహోషువ జీవితానికి మోషే జీవితానికి రెండు మీకు కంపేర్ చేసి చూపిస్తే ఏంటి వీళ్ళిద్దరిలో ఉండేదని. అమృతమైన జీవితం. ఓకే, ఇప్పుడు లేదు, మళ్ళీ వస్తాం మనం దానికోసం. ఓకే, ఏనియో చూసారా, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ఈరోజు? ఎస్, మన పూర్వీకులు బిల్లిగ్రామ్ గారి సేవ చేయాలన్నావు అనంతపురంలో. సిస్టర్ కాత్రికులు మన మాదిరి అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నావా? రొనాల్డ్ బోంకే మాదిరి నిరుత్సాహపడద్దు. ఇంటర్నెట్ ముందు చూడండి బ్రదర్. డిస్కరేజ్ పదం షుడ్ బి డిలీటెడ్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ. యు ఆర్ డిస్కరేజ్డ్ బికాస్ యు ఆర్ నాట్ ఎంకరేజ్డ్ బై గాడ్స్ వర్డ్. యూ హ్యావ్ టు ఎంకరేజ్. ఎవరు చేస్తారు? నా పని ఈడ గంట సేపే కదా, మీ పని ఇంకా ఆవు మాదిరి అది నెమరేయండి. అది చెక్లాలు ఇడ్లీలు అవన్నీ ఉండాలి ఓ పక్కన, కానీ 90% ఏం నమ్మలాలా? ఓకేనా? రెండో పాయింట్ కూడా చెప్పి ముగిస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ వేరే విషయం చెప్పాలి రేపు వారం. నేను ఇంకో భాగం చదువుతాం, జస్ట్ 5 minutes ఫినిష్ చేస్తాను మీకు. 1 పేతురు 2 పేతురు 1వ అధ్యాయం 13వ వాక్యం. ఇదే విషయాన్ని కొత్త నిబంధన గురించి చూసాం. పాత నిబంధనలో చూసుకున్నామా? నోటి మాట ఏం చేసింది? యెహోషువని మోషే నాయకత్వాన్ని తీసుకునేటట్లా చేసింది. లక్షల మందికి మోషే ఇప్పించలేనిది యెహోషువ ఇప్పించగలిగాడు. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో పేతురు ఒక మంచి మాట అంటాడు. చదువునేనా? 1 పేతురు 1:13 చదవండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి పేతురు చెప్తున్నాడు పిల్లరా. అమ్మా, పేతురు ఏమంటున్నాడండి ఇక్కడ? చదువునేనా? 2 పేతురు 1:13 కదా. ఇక్కడ చూడండి, పేతురు అంటున్నాడు అక్కడ వాళ్ళ చర్చ్తో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా వచ్చానని ఎరిగి. ఏంటి గుడారం అంటే? చెప్పాలా? గుడారం అంటే ఏంటిమా? చూసారా, బైబిల్లో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీకు. పేతురు ఏమంటాడు? నా గుడారాన్ని వదిలిపెట్టే టైం వచ్చిందంటే నేను ప్రభు దగ్గర పోయే టైం వచ్చింది. ఇలా చనిపోవాల మీరు. నేను బిబ్లికల్ మరణం ఇది మనకి. పేతురు ఏడో డాక్టర్ దగ్గర, బాధపడకండి, నేను ఎందుకు మీకు గుర్తుపెట్టుకోని మనకు లేదు, నాకు అసహ్యం అదంటే. నేను పడకూడదు, మీరు పడకూడదు పిల్లరా. ఈవెన్ ఈరోజు కూడా మీరు చెప్తున్నా, ఈ వాతావరణం వల్ల ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. పిల్లలు పడుతున్నారు. ఎందుకు? నేను నిన్న కూడా ఫ్రైడే కూడా చెప్పా, మందులు తీసుకున్నారు, బాగైపోయింది, ఇంకా అట్లే ఉంటారు. మళ్ళా 2 నెలల తర్వాత రిపీట్. అట్లా కాదు, మీ శరీరం అట్లా కాకూడదు పిల్లరా. మీరు వాక్యం చెప్పాలా, ఓకేనా? ఇప్పుడు గుడారాన్ని విడిచిపెడతా అంటే చనిపోయే ముందు. ఇది మన మరణం. మనం మరణించే ముందు అందరినీ పిలిచాలా, చెప్పాలా, ఇగో వెళ్తున్నాను, నాకు ప్రభు పిలిచారని. మనోళ్ళు దొమ్మలు కొట్టుకోకూడదు బా అని. అట్లా మరణం కాదు మంది, అర్థమైందా? సిడబ్ల్యూ లివిస్ అని ఏదో సిడబ్ల్యూ కెనన్, ఎంతమంది తెలుసు? సిడబ్ల్యూ కెనన్ మంచి ప్రీచర్, రైటర్ కూడా. పిల్లరా, ఆయన చనిపోయే సాక్ష్యం చదివితే వృద్ధుడు ఆయన బాగా. ఒకరోజు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి, ఇంకా పిల్లలు లేకముందే, కుమార్తె లేకముందే సూట్ గీట్ వేసుకొని చీరలో కూర్చోడంట. వాళ్ళ కూతురు లేచి బయటకు వచ్చింది. అంటే డాడీ యాడికి పోతాను? పొద్దున్నే సూట్ గీట్ వేసుకొని బూట్లు కూడా వేసుకున్నాడంట. బ్రహ్మాండంగా కూర్చున్నాను, రెడీ, ఏదో పెళ్ళికి పోయావని మాదిరి.
ఎక్కడికి వెళ్తున్నావు డాడీ ఈరోజు? ఏం పొద్దున్నే లేసి అంత రెడీ అయినావంటే, బిడ్డ ఈరోజు తండ్రి దగ్గరికి వెళ్తానా, నేను మా ఇంటికి తిరిగి వెళ్తాను, అందుకే రెడీ కూర్చున్నా, ప్రభు వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఈరోజు రాత్రి నిన్న రాత్రి నాకు రమ్మన్నాడు, నేను అడిగాను వస్తానని, రమ్మన్నాడు, అందుకే రెడీ కూర్చున్నా. మీరు నెట్లో పోయి చదవండి, సిడబ్ల్యూ కెనన్ పిల్లరా మాట అని గుడ్ బై చెప్పి చక్కగా కళ్ళు మూసుకున్నాడు. అది పిల్లరా కిన్ని తెగనందే చెప్పిన లాస్ట్ టైం. అందరినీ పిలిచి బ్రేక్ఫాస్ట్ చేసి అందరినీ దీవించి, యాకోబు ఎలా చనిపోయాడు, దావీదు ఎలా చనిపోయాడు, పౌలు ఏమన్నాడు, నేను పోవాలని ఉన్నా కానీ మీ కొరకు కాసుకుని ఉన్నా, నేను పోవాలనుకున్నాడు పోతానని రాజు నీరో చక్రవర్తి ముందర అన్నాడు. హ్యాపీగా కట్ చేసుకున్నా, నా పని అంతా అయిపోయింది, నా పరుగుని నేను తుదముట్టించుకున్నా, నేను వెళ్తున్నా. ఇక్కడ పేతురు నా గుడారాన్ని విడిచే టైం వచ్చింది, మీరు అందరూ రండి అని చర్చికి అందరినీ పిలిచాడు. అది మన మరణం పిల్లరా. ఓకే, అలా మనం మరణించారు. ఓకే, ఏం జరిగింది ఇక్కడ? ఈ సంగతులన్నీ ఓకే, నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకుంటున్నాను. అంటే బతుకున్నప్పుడంతా నేనేం చేశాను, ఈ యొక్క విషయాలు చెప్పి మీకు రేపాలా, అదే నేను చేశాను పొద్దున్న నుంచి మీకు. ఓకేనా? ఆ తర్వాత చూడండి 15లో ఏమంటాడో, నేను మృతి పొందిన తర్వాత, ఇక్కడ అంటాడు వాళ్ళు అర్థం చేసుకోరని, కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విషయాలు అంటున్నాడు. ఓకేనా? టైం తక్కువ, నేను జల్దీ చెప్పేస్తాను. 16 ఆయన ఏదో చెప్పబోతున్నాడు. అమ్మా జాగ్రత్త, చనిపోయే ముందు అందరినీ పిలుస్తాడు. ఏం విషయాలు చెప్తాడు చనిపోయే ముందు వ్యక్తి? నాకు ఇడ్లీ అంటే ఇష్టము, చట్నీ అంటే, నాన్ సెన్స్ మాటలు మాట్లాడతాడా? నైనా పైన చూడరా, పైన చూడండి. చనిపోయే ముందు ఏదో చాలా విశేషమైన మాటలు చెప్పాలని పిలుస్తారు. ఈ లోకంలో కూడా చూసుకోండి. ఇప్పుడు పిలుస్తానేది ఎవరు ఆయన? నీళ్ళ మీద నడిచినోడు. ఈ సృష్టిలో ఇద్దరే నీళ్ళ మీద నడిచిండేది, ఒకరు దేవుడు, ఒకరు పేతురు. శవాల్ని లేపిన వ్యక్తి పిల్లరా, అద్భుతాలు నీడపడి బ్రహ్మాండమైన అద్భుతాలు చేసిన వ్యక్తి అందరినీ పిలుస్తానంటే అతి సీక్రెట్, చాలా ముఖ్యమైన విషయం చెప్పే కదా పిలిచిండేది. అదే అంటున్నాడు ఇక్కడ, నేను మృతి పొందిన తర్వాత మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త చేసేదాన్ని మీకు పిలిచా. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతానా మీకు అంటున్నాడు వాళ్ళతో. చాలా ఇంపార్టెంటు, ఇది గుర్తుపెట్టుకోండి అంటాడు. ఎవరు అయినా గొప్ప వ్యక్తి పిల్లరా, అపొస్తలుడు పేతురు. 16లో చూడండి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారం అయితమని తెలిపితిమి. అంటే ఏమంటున్నాడు? నేను చమత్కార కథలు కాదు చెప్తాండేది కదా. మనం చాలా చమత్కార కథలు రాస్తా అంటారు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 చెవులుండే. నువ్వు చూసినావంటే నాకు తెలుసు, ఎవడో చెప్పిరి. ఏమేమి తోకలు 7 ఉండే. ఈ కథలు అది కాదంట. ఏమంటున్నాడు? నేను కనులారా చూచాను. ఏం చూశారు పేతురు గారు మీరంటే, 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతుల్లో ఉండే. మరో నిమిషము అవి తెలుగులో మల్టిప్లై అయ్యకుండా పోవడం మా ఈ కళ్ళతో చూసాము. ఆయన లాజరు శవం ముందు నిలబడి లేపడం కళ్ళతో చూసాం మేము. అద్భుతాలు స్వస్థతలు చేయడం చూసాం మేము. అది అంటాడేది పేతురు. అవి చూసి నేను ఒక సాక్ష్యం మీకు చెప్పాలనుకుంటానని ఇలా బోధిస్తూ ఒక ముఖ్యమైన సాక్ష్యాన్ని చెప్తాడు పేతురు తన గురించి. ఏమదంటే ఆయన మహత్యములు 17 మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎదుగు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అది కథ. అంటే ఇన్ని అద్భుతాలు చెప్పి, హలో, అతి ముఖ్యమైన అద్భుతం తన జీవితంలో ఏదో తెలుసా మీకు? వీటన్నిటికంటే కూడా ఎక్కువ పేతురు జీవితంలో అదేంటంటే, దేవాది దేవుడే, యెహోవా దేవుడు ఆకాశం నుండి మాట్లాడుతున్నప్పుడు ఈ బైబిల్లో ఎంతమంది విన్నారు దేవుని శబ్దం చెప్పండి?
దేవుని స్వరం స్ట్రైట్గా విన్నవాళ్ళు ఎవరెవరు? మోషే, ఆ తర్వాత మన ప్రభువు యేసు ప్రభు. మిగతా వాళ్ళందరితో దర్శనాల ద్వారా ఆ విధంగా మాట్లాడారు దేవుడు. స్ట్రైట్గా ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశం నుంచి శబ్దం ఎవరికి వచ్చింది? యేసు ప్రభుకి. మూడో వ్యక్తి ఎవరు తెలుసా బైబిల్లో? పేతురు. ఎక్కడ జరిగింది ఇది? రూపాంతర కొండ మీద. గుర్తుంది కదా, నేను పోవడంలే, పెద్ద టైం చాలా పడుతుంది అక్కడ పోతే. 17వ అధ్యాయం మత్తయి సువార్తలో 3 శిష్యులు పోతారు. అక్కడ ఏలియాను మోషే వచ్చి మాట్లాడతారు యేసు ప్రభుతో. ఎందుకు వచ్చారు ఏలియా మోషే? ఇద్దరు వచ్చి సంజాయిస్తున్నారు యేసు ప్రభుకయ్యా, నువ్వే ఆ బలి పశువువే, నువ్వు వధించబడబోతున్నావు అని యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏంగా మారాడు? లోపలుండే దైవత్వం బయటకు వచ్చింది యేసు ప్రభులో నుంచి, శరీరంలో నుంచి. అది చూశాడు ఈయన. ఎవరు? పేతురు. అంత అద్భుతం చూశాడు. దేవుడు కనపడుతున్నాడు సాక్షాత్తు. రెండవది, మేఘము కమ్ముకొని ఆ శబ్దం విన్నాడు. ఆ మోషేని ఏలియాని చూశాడు. ఎంత అద్భుతము! పేతురు చూస్తాండి అది. మూడవది, స్వయాన యెహోవా దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం నేను విన్నాను. ఇంత అనుభవజ్ఞుని నేను. అయితే ఎందుకు పిలిచావు సార్ మమ్మల్ని అందరినీ అంటే, ఇవన్నీ నాలో చూసినారు మీరు. రేపు నేను చనిపోయిన తర్వాత మీరేమనుకున్నారు? మహా గొప్పవాడండి, ఇన్ని చూశాడు, ఇన్ని చేశాడు, మేమే పాటి వారము అని నిరుత్సాహపడారు మీరు. ఇవన్నీ నాకు జరిగే బాగానే ఉంది, కానీ నేను ఒక రహస్యాన్ని మీకు చెప్పాలనుకుంటాను. అదేమో తెలుసా? వీటన్నిటికంటే విలువైంది మీ దగ్గర ఉంది. అది నేను జ్ఞాపకం చేయాలా. అదేంటి అది? నెక్స్ట్ వాక్యం రాయడం చదవండి. చదువుతాను నేను. 19. మరియు ఇంతకంటే, అందుకే అంటాడు, వీటన్నిటికంటే నేను నా జీవితంలో అనుభవాలు కానీ ఇంతటికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అనుభవాల్లోకి నా దగ్గర అనుభవాలు పోకండి. దేవుడు మోషే గురించి అన్నాడు యెహోషువతో, యెహోషువా నువ్వు మోషేని చూసి దిగులు పడకు, నేను నీతో నడుస్తా. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ నోటిలో ఏం పెట్టుకోవాలా? నా వాక్యాన్ని పెట్టుకో. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? ఇవన్నీ చూసి పడొద్దండి. ఎస్, ఇవన్నీ జరిగాయి, నేను లేనని నిరుత్సాహపడకండి, ఇంకా అయిపోయానే స్టోరీ అని వాళ్ళు బాధపడుతున్నారు మోషే పోయిన తర్వాత అని సంఘాన్ని పిలిచి అంటున్నాడు, వీటన్నిటికంటే ముఖ్యమైనది స్థిరమైనది ప్రవచన వరము. అయితే వాక్యము మీ దగ్గర ఉంది. మీరు నాలా కార్యాలు చేయగలరు, నాలా సామర్థ్యంతో జీవించగలరు. మీ ఇదే చెప్పారా, మనకు బయటికి రావు కానీ బలమైన అద్భుతాలు చేస్తున్నారు దేవుని బిడ్డలు. ఈరోజు నీటిని ద్రాక్షరసంగా మార్చే దైవజనులు ఉన్నారు, వాడుకుంటాను దేవుడు. సో ఇక్కడ కూర్చున్న మీకు నాతో దేవుడు ఏమంటానంటే, బిడ్డ నీ జీవితాన్ని నేను తీసుకున్నా నా చేతుల్లోకి. ఆ రోజు యెహోషువ మోషేలా, అపోస్తలుడు పౌల్లా, పేతుర్లా నేను పక్షపాతం లేనివాన్ని. వాళ్ళు చేసినది నువ్వు నా కోసం చేస్తే, వాళ్ళకి నేనేం చేశానో అది నీ కోసం చేస్తాను. వింటున్నారు నాయన? నా వాక్యాన్ని, నా ప్రవచన వాక్యం అంటే ఏంటి? ప్రొఫెసీస్ అని అంటే వాగ్దానాలన్నీ. వాక్యము నీ నోట్లో పెట్టుకుంటే నిన్ను కూడా నేను అలా వాడుకోగలను. నిన్ను కూడా నేను అభిషేకించి సామర్థ్యంగా ఆత్మను రక్షించే విషయం, అద్భుతాలు చేసే విషయం. పిల్లలు ఈరోజు ఇండియాలో కూడా భయంకర బలమైన అద్భుత కార్యాలు చేసే దైవజనులు ఉన్నారు, యవ్వనస్తులు పిల్లలు. పంజాబ్లో, ఢిల్లీలో, ఇంకా బయట ప్రపంచంలో చూడండి. అమ్మా వింటున్నారా? వీరేం ప్రార్థన చేస్తారు తెలుసా? చాలామంది మనం చేసేది ఇంకా ఏందో చెయ్యి, మరి ముందు చూడాలి మీరు, ప్రభువా అది చెయ్యి, ఇది చెయ్యి. తప్పులేదు, అడగచ్చు, ఇది ఇచ్చేది. కానీ ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. అనుక్షణము నువ్వు ఎందుకు దివారాత్రు దేవుని వాగ్దానాలని, వాక్యాన్ని నోటి నిండా పెట్టుకొని ధ్యానించు. నీ కడుపు ఎలా నిండుతుంది? దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారా నీతిమంతుడు తన నోటి ద్వారా విడిపించబడతాడు. సో ఈరోజు సబ్జెక్ట్ మనం ఏం నేర్చుకున్నాం పిల్లరా? దేవుని వాక్యము సత్యమై ఉంది, బలమైంది, పవిత్రమైనది, నమ్మదగినది. అది ఎప్పుడైతే నీ నోట్లో ఉంటుందో ఆ వాక్యము నీకేమిస్తుంది?
సొల్యూషన్ ప్రతి సమస్యకి అది. ఆరోగ్యమా, నేను ఆల్రెడీ చెప్పే ఆరోగ్యం. ఐశ్వర్యమా, నువ్వు వాక్యం లేకుండా నీ జీవితంలో సొల్యూషను తెచ్చుకోలేవు. మిగతావన్నీ టెంపరీ సొల్యూషన్స్. అందుకే వచ్చి వినడం మానకండి. ఎందుకంటే తలంపులు మన తలంపులు ఒకటి కావు, ఆయన మార్గాలు మన మార్గాలు ఒకటి కాదు. కానీ తన వాక్యము ద్వారా మీకు నాకు తన మార్గాలు తెలియజేశాడు. వర్షంలా మన మీద తన వాక్యాన్ని కుమ్మరించే దేవుడు. సో ఏం చేస్తాం ఇక్కడ నుంచి? ఒక పదంలో చెప్పమంటే దేవుని వాక్యం నీ పెదవుల మీద నోట్లో ఎప్పుడు ఉండాలా. ఇంకోటి చెప్తున్నా, వాస్తవాలు మాట్లాడకు, సత్యం మాట్లాడు. సత్యం ఏమై ఉంది? యోహాను సువార్త 17:17 ప్రకారం దేవుని వాక్యము సత్యమై ఉంది. సత్యము నిన్ను అన్ని విషయాల్లో విడుదల చేస్తుంది. దేవుడు మేము దీవించును గాక. జాన్ రానైనా తొందరగా 2 నిమిషాల్లో